ఓమజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురు దీనతారిణం. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. సో ఈరోజు మనం భగవద్గీత 2వ అధ్యాయం చర్చిస్తాము. సో బిఫోర్ వి బిగిన్, ఎస్టర్డే క్లాస్ మనం ఒకసారి చూసినట్లయితే నిన్నటి క్లాస్లో ఏ విధంగా యుద్ధం ప్రారంభమవుతుంది అండ్ ధృతరాష్ట్రుడు అక్కడ ఇన్ఫర్మేషన్ అడుగుతారు, సంజయుడు అక్కడ ఏం జరుగుతుందో లైవ్ కామెంటరీ చెప్తూ ఉంటారు. సో వీ హ్యావ్ సీన్ ఆల్ దట్ స్టోరీ అండ్ మనం చూసాం ఏ విధంగా అర్జునుడు యుద్ధానికి సమాయత్తం అయ్యాడు. కాబట్టి అక్కడ నా ఆపోజిట్, నా ఎనిమి, నా శత్రువులు ఎవరు నా యొక్క బాణాలని ద్వారా మృత్యువును ముద్దాలనుకుంటున్నారు అని చెప్పి తెలుసుకోవాలనుకుంటాడు అర్జునుడు. సో కృష్ణుడు డైరెక్ట్గా తీసుకెళ్ళి అర్జునుడికి ఎవరి పట్ల అయితే ఆసక్తి ఉంటుందో, బాడీలో అటాచ్మెంట్ ఉంటుందో వారి దగ్గర తీసుకువెళ్ళి అక్కడ నిల్చోబెడతాడనమాట. భీష్ముడు, ద్రోణుడు మరియు మిగతా బంధు వర్గం అంతా ఉంటారు అక్కడ. సో అర్జునుడు వెంటనే అఫ్ కోర్స్ అగైన్ భగవంతుడు భగవద్గీత తన యొక్క శుద్ధ భక్తుల ద్వారా చెప్పాలనుకుంటున్నాడు ఇక్కడ. మనమైనా సరే మనకి ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఎవరు చెప్తాము? మన సొంత మనుషులు చెప్తాము. సో భగవద్గీత అనేది మానవాళికి అత్యంత విలువైన బహుమతి. అలాంటిది న్యాచురల్గా భగవంతుడు ఎవరికి చెప్తారు? తన ప్యూర్ డివోటీకి. సో అర్జునుడిని ఒక సాధారణ వ్యక్తి, సాధారణ ఒక బద్ధజీవుడు కింద అలాగా భగవంతుడు ఆయన మనస్తత్వాన్ని అలా మారుస్తారు. కాబట్టి అర్జునుడు ఒక సాధారణ వ్యక్తి ఏ విధంగానైతే కంగారు పడతారో ఆ విధంగా అర్జునుడు కూడా కంగారు పడతారు. బట్ అర్జునుడు అక్కడ 5 కారణాలు చెప్తారు యుద్ధం చేయకపోవడానికి, రైట్? సో లాస్ట్ క్లాస్లో 5 కారణాలు చెప్పాను నేను అక్కడ. సో మీ అందరికీ చెప్పాను ఈ 5 రీజన్స్ మీరు ఇంకొకసారి తెలుసుకొని రావాలి అని చెప్పి, రైట్? సో మొట్టమొదటి కారణము కరుణ. సో అర్జును అంతమందిని చూడగానే న్యాచురల్గా ఒక వైష్ణవుడు కాబట్టి అర్జునుడు న్యాచురల్ ఈ ఫెల్ట్ కంపాషనేట్. ఆయన మనసులో ఒక దయార్ద్ర భావం, ఒక కరుణ భావం అనేది ఆటోమేటిక్గా బయటకు వస్తుంది అనమాట. అరే ఇంతమంది చనిపోతారా అని చెప్పి. సో వాళ్ళ పట్ల అర్జునుడు జాలి చూపిస్తాడు, మొదటి కారణం. రెండో కారణం ఏం చూపిస్తారంటే ఈ ఫీల్స్ వీళ్ళందరూ చనిపోయిన తర్వాత రాజ్యం కోసం ఎంతమంది చంపినప్పుడు ఇంతమంది చనిపోతారు రాజ్యం కోసం, అలాంటి రాజ్యాన్ని నేను ఎలా ఆనందపడగలను? ఈవెన్ సొంతమైనా సరే, మేము యుద్ధంలో గెలిచినా సరే 2 వైపు మనుషులు చనిపోతారు, అప్పుడు రాజ్యం ఏం చేసుకోవాలి మేము? వాట్ ఈస్ ద పాయింట్? అలా అని చెప్పి అర్జునుడు సెకండ్ రీజన్ చెప్తారు. థర్డ్ రీజన్ ఏం చెప్తారంటే పాపభీతి. సో అర్జునుడు అనుకుంటారనమాట, మా ఒక్కరి స్వార్థం కోసం, ఇప్పుడు దుర్యోధనుడు అంటాడా వాడికి బుద్ధి లేదు, వాడు తన స్వార్థం కోసం లోకమంతా నాశనం అయిపోయినా పర్వాలేదు. సో అతనికి అతను స్వార్థపరుడు, కానీ నేనెందుకు అలా ఉండాలి? నేనెందుకు దుర్యోధనలా ఆలోచించాలి? సో నేనేమో తగ్గిపోతే, మేము యుద్ధం నుంచి విత్డ్రా అయిపోతే యుద్ధం ఆగిపోతుంది కదా, తద్వారా ఎంతోమంది చనిపోవడం ఆగుతారు, కాబట్టి ఎంతో రక్తపాతం ఆగుతుంది. కానీ యుద్ధం చేయడం వల్ల ఎంతమంది చనిపోతారు కాబట్టి చాలా పాపం నాకు తగులుతుంది అని ఆలోచన వస్తుంది అర్జునుడికి, రైట్? సో 4వ కారణం ఏంటంటే ధర్మం అనేది నశిస్తుంది అని చెప్పి. ధర్మం అంటే ఇక్కడ సింపుల్ చెప్పాలంటే వర్ణాశ్రమ ధర్మము, రైట్? సో వర్ణ వ్యవస్థ ఇంకా సింపుల్ చెప్పాలంటే, బికాస్ పెద్దలందరూ మరణిస్తారు కాబట్టి ఒక కుటుంబంలో ఒక సంప్రదాయాలు ఉంటాయి, ప్రతి ఒక్క
బ్రాహ్మణ క్షత్రులు అని చెప్పి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కుల ధర్మాలు ఉంటాయి. సో పెద్దలే పోయినప్పుడు ఆ కుల ధర్మాలని ఎవరు పర్యవేక్షిస్తారు, ఎవరు బోధిస్తారు? సో న్యాచురల్గా ధర్మం అనేది పోయినప్పుడు ఆ మనిషి బతుకుంటే ఏంటి, పోతే ఏంటి? రెండోది ఏమవుతుంది, ప్లస్ ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది కాబట్టి న్యాచురల్గా ఆకతాయిలు, దుండగులు వారి మీద అత్యాచారం చేస్తారు. తద్వారా వర్ణ సంకర జరుగుతుంది, అన్వాంటెడ్ ప్రోజని, రైట్? అవాంఛనీయ అన్వాంటెడ్ సంతానం వస్తుంది, ఒక రకమైన అనవసరమైన సంతానం పుట్టుకొస్తుంది. కాబట్టి దానివల్ల ఇంకాస్త ధర్మం సన్నగిల్లుతుంది. కాబట్టి 4th రీజన్. 4 రీజన్లు భగవంతుడు మొదటి అధ్యాయంలో చెప్తారనమాట. సో అర్జునుడు 5వ కారణము 2వ అధ్యాయంలో వస్తుంది, కానీ నిన్న క్లాస్లోనే చెప్పిస్తాను 5వ కారణం కూడా. సో 5వ కారణం ఏం చెప్తారు అర్జునుడు? ఇస్ మై డియర్ లార్డ్, సో ఇవన్నీ బదులు నేను ఈ యొక్క యుద్ధం త్యజించి నేను ఒక భిక్షువుగా మారిపోయి అడవుల్లో భిక్షాటన చేసుకుంటూ బతుకుతాను. అది నాకు ఇంకా ఉత్తమంగా అనిపిస్తుంది, రైట్? కానీ అట్ ద సేమ్ టైం ఒక క్షత్రియుడిగా నాకు యుద్ధం చేయాలని కూడా తెలుసు. కాబట్టి ఇటువంటి నేను తేల్చుకోలేకపోతున్నాను, కాబట్టి నేను అనిశ్చితికి గురయ్యాను అని చెప్పి అర్జునుడు కూలబడిపోతాను అనమాట. తన ధనస్సు చేతిలో నుంచి జారిపోతుంది అండ్ ఆయన కాళ్ళలో సత్తువు లేకుండా పోతుంది. అంటే ధనా అని చెప్పి కూలిపోతాడు అనమాట రథం మీద అర్జునుడు. సో దిస్ ఈస్ ద సీన్. సో మనం చూసినట్లయితే ఇంతవరకు కృష్ణుడు ఐ డెంట్ స్పీక్ ఎనీథింగ్, ఆయన ఏమి మాట్లాడలేదు. సో హోల్ ఫస్ట్ చాప్టర్ 18 అధ్యాయాల్లో ఒక అధ్యాయం అంటే మోర్ దెన్ 5%. సో ఎంటైర్ ఫస్ట్ చాప్టర్లో కృష్ణుడు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడరు అనమాట. సో అర్జునుడు మాట్లాడుతున్నారు, కృష్ణుడు వింటున్నారు. సో ఈ డజంట్ స్పీక్ ఎట్ ఆల్ కృష్ణ. అండ్ అర్జునుడు మొత్తం చెప్పి కూలబడిపోతారు. ఎప్పుడైతే ఇదే విషయాన్ని సంజయుడు అక్కడ ధృతరాష్ట్రుడికి అక్కడ రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారు కదా. సో వెన్ ఇస్ డూయింగ్ ద రన్నింగ్ కామెంటరీ, ధృతరాష్ట్రుడు ఎప్పుడైతే ఉన్నాడు, ఓ అర్జునుడు గాంధీవాన్ని విడిచిపెట్టేశాడా, వండర్ఫుల్. అంటే అర్జునుడు ఇప్పుడు యుద్ధం చేయడం మానేస్తే ఇంకేం మిగిలింది? అర్జునుడు లేకపోతే పాండవుల్ని ఓడించిన పెద్ద విషయమే కాదు. సో అర్జునుడే ఈ డ్రాప్డ్ ఆఫ్ హిజ్ బౌ. సో వండర్ఫుల్. సో దే ఆర్ వెరీ హ్యాపీ. ధృతరాష్ట్రుడు చాలా హ్యాపీ అవుతాడు. సంజయుడు చెప్తాడు, తాంబా హోల్డ్ ఆన్. సో అర్జునుడు నేను యుద్ధం చేయాలని కూర్చుని పోయాడు, కానీ తర్వాత అప్పుడు కృష్ణుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తారనమాట. సో కృష్ణుడు ఏం మాట్లాడతాడని మనం ఇప్పుడు చూస్తాం ఫస్ట్. సో ఐ విల్ షేర్ యూ దట్ శ్లోక. కుతుస్త్వా కష్మలమిదం, మీరు అందరూ కూడా వెనకాల చెప్పండి. కుతుస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం, విషమే సముపస్థితం అనార్యజుష్ట్వం అస్వర్గ్యం, అనార్యజుష్ట్వం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున, అకీర్తికరం అర్జున. సో కృష్ణుడు ఇక్కడ ఏమంటారంటే, ఓ అర్జున, అంటే కృష్ణుడు షాక్ అవుతున్నాడు ఇక్కడ. ఏమంటారంటే, ఓ అర్జున, నీకు ఇలాంటి బుద్ధి ఎప్పటి నుంచి వచ్చింది? హౌకమ్ కుతుస్త్వా అంటే ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఇలాగ? మనం కూడా అంటాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి మనిషి మీద మనకు ఒక అవగాహన ఉంటుంది, ఈ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు, ఆ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడని చెప్పి. సో మనం అనుకోని విధంగా ఒక వ్యక్తి ఒక రకంగా ప్రవర్తిస్తే మనకి ఏమనిపిస్తుంది, అరే హౌకమ్ నువ్వు ఎలా చేసావు అని చెప్పి. సో సిమిలర్లీ కృష్ణుడు ఏమన్నాడు అర్జునుడిని, అర్జున నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావా అని చెప్పి. అంటే నువ్వు మాట్లాడిన మాటలు, నీకు ఈ కల్మషం ఎక్కడి నుంచి వచ్చింది? విషమే సముపస్థితం, నీకు మొత్తం తెలుసు, జీవితం అంటే ఏంటో తెలియదు, నీకు తెలుసు నీకు. అలాంటి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. అనార్య జుష్టం, ఆర్య అంటే నాగరికుడు, అనార్య అంటే అనాగరికులు అనమాట. అనార్య జుష్ట్వం అస్వర్గ్యం, ఇది నీకు స్వర్గానికి తీసుకెళ్లదు, నరకానికి తీసుకెళ్తుంది. అకీర్తికరం, నీకు అపకీర్తి కూడా తీసుకొస్తుంది, మీ వంశానికి కూడా అపకీర్తి తీసుకొస్తుంది అని చెప్పి కృష్ణుడు ఇక్కడ చెప్తున్నారనమాట. సో కృష్ణ స్టార్ట్ స్పీకింగ్ హియర్. సో అర్జునుడు యాక్చువల్గా ఇది చెప్పిన తర్వాత అర్జునుడు 5వ కారణం చెప్తారు, కృష్ణ ఐఎమ్ థరోలీ కన్ఫ్యూజ్డ్ అని చెప్పి. ఐఎమ్ థరోలీ కన్ఫ్యూజ్డ్ అని ఇక్కడ చెప్తున్నారు. సో ఒక్కసారి మనం ఇప్పుడు బిఫోర్ వి ఎంటర్ ఇంటూ ద చాప్టర్, ఇది 2వ అధ్యాయం అండి. ఈ అధ్యాయానికి పేరు సాంఖ్య యోగం అని పెట్టారు ఎక్కడ మహాభారతంలో. కానీ శ్రీల ప్రభుపాదుల వారు ఇంగ్లీష్లో ఈ అధ్యాయానికి ఏం పెట్టారంటే కంటెంట్స్ ఆఫ్ గీత సమ్మరైజ్డ్ అని పేరు పెట్టారు. అది కూడా ఇంపార్టెంట్, అర్థం చేసుకోవాలి. ఇది ప్రభుపాదుల వారు ఏం పేరు పెట్టారంటే కంటెంట్స్ ఆఫ్ గీత సమ్మరైజ్డ్ అని పేరు పెట్టారు. ఎందుకు పేరు పెట్టారు మీకు ఇప్పుడు చెప్తాను నేను ఇక్కడ. బట్ బిఫోర్ వి ఎంటర్ ఇన్ టు దాట్, చూడండి అర్జునుడు మరియు ధృతరాష్ట్రుడు వీళ్ళిద్దరు కేస్ స్టడీ ఒకసారి మనం గమనిద్దాం. సో అర్జునుడి విషయంలో చూసినట్టయితే అర్జునుడికి యాక్చువల్గా తెలుసు తను ఒక క్షత్రియుడు కాబట్టి
క్షత్రియుడు అనేవాళ్ళు తమ ధర్మానుసారంగా వాళ్ళు ధర్మాన్ని కాపాడాలి, అది వాళ్ళ యొక్క విద్యుక్త ధర్మము. బ్రాహ్మణుడు అనేవాడు విద్యుక్త ధర్మం ఏంటి? జ్ఞానాన్ని బోధించాలి. క్షత్రియుడు అనేవాడు విద్యుక్త ధర్మం ఏంటి? ధర్మాన్ని కాపాడాలి. కాబట్టి ఆయనకి తను ఏం చేయాలో తనకు తెలుసు క్లియర్గానే. అయినప్పటికీ ఎందుకు అలా అర్జునుడు ఇప్పుడు 5 కారణాలు చెప్పాడు, వినడానికి నిజమే కదా అనిపిస్తాయి. అందులో ఏ కారణం కూడా ఇట్స్ నాట్ లైక్ అవుట్ అండ్ అవుట్ బ్లాక్. అంటే ఆయన చెప్తున్నాను నిజమే కదా అంటే అనిపిస్తుంది అనమాట. సో అర్జునుడికి అప్పుడే సడన్గా కంపాషన్ వచ్చింది. ఏం అర్జునుడికి యుద్ధంకి వెళ్ళే వరకు ఆ విషయం తెలియదా? ఆర్ సింపుల్ క్వశ్చన్, కృష్ణుడు అర్జునుడిని నన్ను తీసుకువెళ్ళు అర్జున, కృష్ణ నన్ను ఆపోజిట్ ఎనిమి శత్రు సైన్యంని చూడాలనుకుంటున్నాను, ఎవరు నాతో యుద్ధం చేయాలనుకుంటున్నారు, తీసుకువెళ్ళి అన్నప్పుడు కృష్ణుడు అక్కడ భీష్ముడు ద్రోణుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడ కాకుండా వేరే ఎక్కడికి తీసుకెళ్ళినా సరే అర్జునుడు ఈ మాట చెప్పేవాడా? అర్జునుడు హ్యాపీగా తొడకొట్టి ఎవరు రండి చూసుకుందా, నీ ప్రతాపం నా ప్రతాపం అని చెప్పి సినిమా డైలాగ్ కొట్టేవాడేమో అర్జునుడు అక్కడ. కానీ ఎప్పుడైతే అక్కడ భీష్ముడు ద్రోణుడు ఉన్నప్పుడు సడన్గా అర్జునుడికి అయ్యో ఇంతమంది చంపాలా, నెక్స్ట్ నాకేమొస్తుంది, నేను ఎవరితో ఎంజాయ్ చేయాలి. సో ఇలాగా అన్నీ మైండ్ డిఫరెంట్ ఎక్స్క్యూజెస్ ఇస్తుంది అక్కడ. అది సో పాయింట్ ఇస్ వెరీ సింపుల్. కృష్ణుడు అంటే అర్జునుడి యొక్క అంటే టెలింగ్ అగైన్, అర్జునుడు యాక్చువల్ శుద్ధ భక్తుడు అండి, ముందే క్లారిఫికేషన్ ఇస్తున్నాను. కానీ ఎక్కడ అర్జునుడు శుద్ధ భక్తుల్లో వ్యవహరించట్లేదు. అర్జునుడు ఇక్కడ ఎలా వ్యవహరిస్తున్నాడు అంటే ఒక సాధారణ వ్యక్తి. ఎందుకంటే భగవద్గీత ఎవరి కోసం అంటే శుద్ధ భక్తుల కోసం కాదు. ఇప్పుడు ఒక స్కూల్స్ దేనికోసం ఉన్నాయి? పిహెచ్డి గ్రాడ్యుయేట్స్ కోసం కాదు, పిహెచ్డి అవ్వడం కోసం ఉన్నాయి, రైట్? సో సిమిలర్లీ భగవద్గీత అనేది ఒక సాధారణ వ్యక్తి నుంచి ఒక అద్భుతమైన వ్యక్తి, ఒక పర్ఫెక్టెడ్ సోల్, కండిషన్డ్ సోల్ నుంచి పర్ఫెక్టెడ్ సోల్ ఆ స్థాయికి తీసుకురావడం కోసం ఉంది. అర్జునుడు ముందే పర్ఫెక్టెడ్ సోల్, కానీ ఇక్కడ అర్జునుడు ఒక కండిషన్డ్ సోల్ అంటే ఒక బద్ధావస్థ ఉన్న వ్యక్తి కింద ఇక్కడ అర్జునుడు వ్యవహరిస్తున్నాడు కృష్ణుడి యొక్క మాయాశక్తి వలన. కాబట్టి బద్ధావస్థ ఉన్న వ్యక్తి ఎక్కడ ఆ అటాచ్మెంట్, తన ఫ్యామిలీ అండ్ అటాచ్మెంట్ ఉంది కాబట్టి ఆయన తను ఏం చేయాలో తెలిసినా సరే ఆయన చేయలేకపోతున్నాడు ఇక్కడ అర్జునుడు. అవునా కాదా? అండ్ మనం చూసినట్లయితే ధృతరాష్ట్రుడి యొక్క స్థితి కూడా మోరల్లెస్ సేమ్ స్థితి అయింది కూడా. మీరు గమనించండి, ధృతరాష్ట్రుడు కూడా ఏం చేయాలి, ఆయనకు కూడా ధర్మం తెలియదా? ఇమాజిన్ ధృతరాష్ట్రుడే ఒక ఎవరి థర్డ్ పార్టీ పక్క రాజ్యం, మాట వరకు అంటున్నాడు, పక్క రాజ్యంలో ఇదే పరిస్థితి ఏర్పడితే ఎవరైతే రాజు అవ్వాలో ఏదో కారణం వల్ల రాజపుత్రులు ఇంకా వయసుకు రాలేదు, మధ్యలో వేరే వ్యక్తిని ఎవరైనా గార్డియన్ కింద పెట్టారు. ఆ రాజపుత్రులు వయసుకు వచ్చిన తర్వాత ఆ గార్డియన్ ఇచ్చేవాళ్ళు కదా, ఆ పిల్లలకి ఇచ్చేవాళ్ళు కదా రాజ్యాన్ని. సో ధృతరాష్ట్రుడికి ఏది రైట్ ఏదో తెలియదా? తెలుసు. అండ్ ఏది ధర్మమో ఏదో ధర్మమో తెలియదా? తెలుసు. అయినా సరే ఎందుకు తన యొక్క ధర్మాన్ని నిర్వర్తించలేకపోతున్నాడు? ఎందుకంటే ఆ యొక్క అటాచ్మెంట్, తన ముఖ్యంగా దుర్యోధనపై అటాచ్మెంట్. అప్పటికి విదురుడు చెప్తాడు, ఈ ఒక్క కొడుకుని వదులుకో, 99 కొడుకులు బతుకుతారు నీకు, ఈ ఒక్కడికి నువ్వు అటాచ్ అయిపోయావా మొత్తం నీ కురువంశం నాశనం అయిపోద్దని చెప్పి. అయినా సరే కృష్ణుడు వార్నింగ్ ఇస్తాడు, వ్యాస మహర్షి వార్నింగ్ ఇస్తాడు, విదురుడు వార్నింగ్ ఇస్తాడు. 3 పర్ఫెక్టెడ్ సోల్స్, కృష్ణ హిమ్సెల్ఫ్, వ్యాస హిమ్సెల్ఫ్, విదుర. అయినా సరే ధృతరాష్ట్రుడు తను పంతం చేయడు. అంటే ధృతరాష్ట్రుడి పరిస్థితి అర్జునుడి పరిస్థితి ఇంచుమించుగా ఒకేలా ఉంది. ఇద్దరికి కూడా ఏది రైటు ఏది రాంగు తెలుసు, కానీ ఇద్దరు కూడా తమ యొక్క బాధ్యతలు నిర్వర్తించలేకపోతున్నారు. ఇద్దరు కారణం ఒకటే. ఏంటా కారణము? ద రీజన్ ఈస్ బాడీలీ అటాచ్మెంట్, ఆ బంధుప్రీతి వలన వాళ్ళు తమ బాధ్యత నిర్వర్తించలేకపోతున్నారు. కానీ మరి ధృతరాష్ట్రుడు అర్జునుడు ఇద్దరు ఒకటేనా అండి? అర్జున ఇస్ ద హీరో. సో ఇద్దరి పరిస్థితి ఒకటే, ఇద్దరి సమస్య ఒక రకంగా ఒకటే, కానీ ఎలా వ్యవహరించారు అనే విషయంలో డిఫరెన్స్ ఉందన్నమాట. సో అర్జునుడు ఎలా వ్యవహరిస్తాడు చూద్దాం ఇప్పుడు. సో ఐ విల్ రిసైట్ ద శ్లోక. ఎస్, అందరూ నా వెనకాల చెప్పండి. కార్పణ్యదోషోపహత స్వభావ పృచ్ఛామి త్వం ధర్మ సమ్మూఢచేత యచ్ఛ్రేయశాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాది మాం త్వం ప్రపన్నం.
కార్పణ్య దోష కారణమున నేను ఇప్పుడు నా స్వధర్మ విషయంలో మోహము చెంది శాంతిని కోల్పోతిని. ఏది నాకు ఉత్తమమో నిశ్చయంగా తెలుపమని నిన్ను నేను అడుగుచున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడును మరియు శరణాగతుడును. దయచేసి నాకు ఉపదేశము కావింపుము. చూడండి, ఇద్దరి సిట్యువేషన్ సేమ్, ఇద్దరు ప్రాబ్లం సేమ్. ధృతరాష్ట్రుడి ప్రాబ్లం సేమ్, అర్జునుడి ప్రాబ్లం సేమ్. కానీ హౌ దే రియాక్టెడ్, వాళ్ళు అక్కడ ఎలా ప్రవర్తించారు అనే విషయంలో చాలా తేడా ఉంది. ధృతరాష్ట్రుడు ఏం చేశాడు అక్కడ? తన సొంత కుయుక్తులని he was trying to defend himself and he was trying to ploy. సో ఆయన తన లాజిక్ని పొలిటికల్గా తను అనుకుని సాధించాలనుకుంటున్నాడు. కానీ అర్జునుడు నిజాయితీపరుడు, తన సమస్యను ఒప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి ఈ శ్లోకంలో, కార్పణ్య దోష అంటున్నారు. కార్పణ్య అంటే కృపణ నుంచి కార్పణ్య అని వస్తుంది. కృపణ అనే పదం నుంచి కార్పణ్య. కృపణ అంటే షార్ట్ టర్మ్ విజన్, అంటే ముందు చూపు లేనివాడు, ఇమ్మీడియట్ నీడ్స్ అనమాట. కాబట్టి అంటే సింపుల్ చెప్పండి, బాడీలు కాన్షియస్నెస్లో ఉన్నవాడు కృపణ, సోల్ కాన్షియస్లో ఉన్నవాడు బ్రాహ్మణ. సో కార్పణ్య దోష చెప్పి అర్జునుడు ఏమంటే, ఓ కృష్ణ, నేను శారీరక మోహానికి గురయ్యాను నేను. సో కార్పణ్య దోష, ఆ దోషం నాకు ఆవహించింది. కార్పణ్య దోష అపహత స్వభావ. అపహత నాకు ఏం కనిపించట్లేదు, నా బుర్ర పనిచేయట్లేదు. అపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత. ఇప్పుడు నేను థరోలీ కన్ఫ్యూజ్ అయి ఉన్నాను నేను ఇక్కడ. ధర్మ సమ్మూఢ ఐఎమ్ ఫుల్లీ, ఎందుకంటే ఒక యాంగిల్లో నాకు తెలుసు నేను ఇప్పుడు నా ధర్మం చెయ్యాలి అని చెప్పి. నేను క్లాస్ చెప్పాను చూడండి, ఒక జడ్జి ఉన్నాడు. జడ్జి అనేవాడు భగవంతుడి ప్రతీక, అవునా కాదా? అండ్ ఆ బోన్లో ఉన్నవాడు తన సొంత మనిషి, తన కొడుకు అయి ఉండొచ్చు, తన తమ్ముడు అయి ఉండొచ్చు. అప్పుడు జడ్జి ఏం చేయాలి? నిజంగా ఇఫ్ ఈజ్ ఇన్ నాలెడ్జ్, రైట్, ధర్మాన్ని పాటించాలి ఆయన, అంతే తప్ప పార్షియాలిటీ చూపించకూడదు. సో జడ్జికి తెలుసు, కానీ అటాచ్మెంట్ అయినప్పుడు ఏం చేస్తుంది? అక్కడ ధర్మం తప్పి తన వాడికి పక్షపాతం చూపిస్తాడు. సో ఇక్కడ అర్జునుడి పరిస్థితి అదే. అర్జునుడు ఏమంటే, నేను ఐఎమ్ కన్ఫ్యూజ్, ఎందుకంటే ఒక రకంగా వీళ్ళని పెంచి పోషించారు భీష్ముడు, ద్రోణుడు, నన్ను ఒక కుటుంబంగా నాకు ఒక బాధ్యత ఉంటుంది. సో ఇలా ఒక రకంగా చూస్తే ధర్మం ఒక రకంగా నాకు ఇది రైట్ అనిపిస్తుంది, ఒక రకంగా అది రైట్ అనిపిస్తుంది, నాకు ఏం చేయాలో తెలియట్లేదు. కాబట్టి పృచ్ఛామి, నేను మిమ్మల్ని అడుగుతున్నాను కృష్ణ, ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. యత్ శ్రేయ శ్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే. థర్డ్ లైన్ అనమాట. యత్ శ్రేయ అంటే ఏది శ్రేయస్సు, ఇప్పుడు వాట్ ఈజ్ రియల్ అంటే నిజంగా మాకు ఇప్పుడు ఏం శ్రేయస్సు? యుద్ధం చేయడం శ్రేయస్సా, చేయకపోవడం శ్రేయస్సా? చేయడం శ్రేయస్సా, చేయకపోవడం శ్రేయస్సా? యత్ శ్రేయస్యా నిశ్చితం బ్రూహి తన్మే. నిశ్చితం అంటే మీరు ఇది కాన్ఫిడెంట్గా చెప్పండి. అంటే అక్కడ అర్జునుడు ఎందుకు నిశ్చితం అనే పదం ఎందుకు వాడాడు? వెరీ ఇంపార్టెంట్. అర్జునుడు ఆ పదం ఎందుకు వాడాడంటే, అర్జునుడు కృష్ణుడికి కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు. కృష్ణ, మీరు దయచేసి మీరు సంకోచించొద్దు, ప్లీజ్ బీ జెన్యున్, ప్లీజ్ బీ హానెస్ట్. మీరు 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 ధైర్యంగా చెప్పండి, ధైర్యంగా చెప్పండి. నేను ఏమనుకుంటాను, నేను ఫీల్ అవుతాను, హర్ట్ అవుతాను, అలాంటి సందేహాలు పెట్టుకోవద్దు. నిశ్చితంగా క్లియర్గా చెప్పండి. సో అర్జునుడు కృష్ణుడికి ఆ కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు, అక్కడ కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు. చాలాసార్లు మా దగ్గర కూడా వస్తారు జనాలు, సమస్య చెప్తారు, ప్రభుజీ ఇలా అని చెప్పి, క్లియర్ తెలుస్తుంది వాడే రాంగ్ అని చెప్పి. కానీ మేము చెప్పామనుకోండి, అరే తప్పు నీలోనే ఉందిరా అని చెప్పి, ఏమంటారు వాళ్ళు? ఈ ప్రభుజీకి అర్థం కాదు, వీళ్ళు బ్రహ్మచారులు, వీళ్ళకి ఏమైనా జీవితం గురించి తెలుసున్నా, వీళ్ళు దే ఆర్ ఇంప్రాక్టికల్ ఫెలోస్. అంటే వాళ్ళ తరపున ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ వైఫ్ వస్తారనమాట, ప్రభుజీ మా హస్బెండ్ ఇలాగా, మా వైఫ్ ఇలాగా అని చెప్పి మనల్ని. సో నువ్వు ఎవరో చెప్పినా సరే రెండో వాడు ఏడుస్తాడు. మీకేం తెలుసు అండి, మీరు సన్యాసులు, మీకేం కష్టాలను, మీకు పిల్లలు పెంచాలా, ఉద్యోగాలు చేయాలా, అది సంపాదించాలా, అత్తమామలు చూసుకోవాలా, 100 ఉంటాయి మాకు, మీకు తెలియదు. అరే మరి ఎందుకు వచ్చారు దగ్గరికి? నాకు మన నీ దృష్టిలో నిజంగా నాకు తెలియకపోతే నా ఎందుకు వచ్చారండి మీరు నా దగ్గరికి? అంటే నీవే చెప్తే మాత్రం ఓకే, అదే తప్పు అని చెప్తే మాత్రం ప్రాబ్లం. అందుకనే ఈ లోకంలో తప్పుని తప్పు అని చెప్పడం నిజమైన తప్పు. సైలెంట్గా ఉండడం అన్నిటికన్నా మంచిది అనమాట. తప్పుని తప్పు అని చెప్పడం నిజమైన తప్పు. ఇది మేము మా లైఫ్లో మేము చూస్తుంది అది. సో పీపుల్ కమ్ టు యూ, నీ దగ్గరకు వస్తారు, 100 చెప్తారనమాట, ప్రభుజీ ఆడు ఎలా చేశాడు, అలా చేశాడు, హోల్డ్ ఆన్, కానీ నువ్వెందుకు ఎలా చేసావు, నీది తప్పు కదా అంటే హర్ట్ అయిపోతారనమాట. సో కానీ అర్జునుడు ఇక్కడ ఆయన ఒక సిన్సియర్ సోల్. ఆయన ఏమంటున్నాడు, మై డియర్ కృష్ణ, డోంట్ హెజిటేట్,
మీరు నిశ్చింతగా చెప్పండి. మీరు వేరే సందేహం పెట్టుకోవద్దు, నిశ్చింతగా చెప్పండి. రైట్, పృచ్ఛామి త్వం ధర్మ యత్ శ్రేయస్ శ్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే, నాకు చెప్పండి. అండ్ ఇప్పుడు నేను చెప్తున్నాను, శిష్యాస్తేహం షాది మాంతం ప్రపన్నం. ఇంతవరకు నేను మీతో ఫ్రెండ్గా డీల్ చేశాను. ఓకే, నేను మీతో ఫ్రెండ్గా డీల్ చేశాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, మన ఇద్దరి మధ్య సంబంధం ఫ్రెండ్షిప్ సంబంధం కాదు. మన ఇద్దరి మధ్య సంబంధం ఐఎమ్ యువర్ డిసైపుల్. నన్ను శిష్యుడిగా స్వీకరించండి, నేను మిమ్మల్ని గురువుగా స్వీకరిస్తాను. అండ్ షాది మాంతం ప్రపన్నం అంటే ఐఎమ్ సరెండరింగ్ టు యూ. నేను ఇప్పుడు మీకు సంపూర్ణంగా శరణాగతం అవుతున్నాను, మిమ్మల్ని గురువుగా స్వీకరిస్తున్నాను. కాబట్టి మీరు ఏం చెప్తే అది చేస్తాను, దయచేసి నాకు చెప్పండి. టెల్ మీ వాట్ ఈజ్ రైట్, ఏది కరెక్ట్ ఆ విషయం నాకు చెప్పండి అని చెప్పి అడుగుతాను అనమాట. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అర్జున అండ్ ధృతరాష్ట్ర. చూడండి, సెకండ్ చాప్టర్ బ్యూటిఫుల్ చాప్టర్. మన అందరి జీవితాల్లో కూడా రకరకాల సమస్యలు వస్తాయన్నమాట. ఎవరి జీవితంలో కూడా, అందరి జీవితంలో కూడా. కొన్నిసార్లు అది మన కుటుంబ సభ్యుల మధ్య రిలేషన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించి ఫలితాలు రాకపోవచ్చు, కొన్నిసార్లు మనలోనే షార్ట్ కమింగ్స్, మన షార్ట్ కమింగ్ అధిగమించలేకపోవచ్చు, కొన్నిసార్లు మనం ఎంత కష్టపడి మనకి రిజల్ట్ రావు, మన పక్కవాడికి సక్సెస్ వస్తుంది, మనకు సక్సెస్ రాదు. ఇలా జీవితంలో ఈ ప్రతి ఒక్కడు ఏదో ఒక విషయంలో కొన్నిసార్లు నీ జీవితంలో నీకు అన్లిమిటెడ్ సక్సెస్ వచ్చింది, కానీ నీ పిల్లలు మాత్రం చెడిపోతున్నారు, ఆర్ వాళ్ళు నీవు ఇంటెలిజెంట్, వాళ్ళు డమ్ ఫెలోస్ అనమాట. వాళ్ళకి ఎంత చెప్పినా సరే వాడికి అర్థం కాదు. సో ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్కరి జీవితంలో, అంటే నీ జీవితం నీ చేతిలో ఉండదు, అవునా కాదా? మీరు ఆలోచించండి. మీరు ఎవరైనా కండి, మీరు బిల్ గేట్స్ బాబు కండి, మీరు ఎవరైనా కావచ్చు. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి సమయంలోనూ, అంటే ఎప్పుడో ఒకప్పుడు కాదు, ప్రతి జీవితంలో ప్రతి సమయంలో ఏదో ఒక ప్లేస్లో మన లైఫ్ మన కంట్రోల్లో ఉండదు. అండ్ ఎందుకు అలాగా? కొన్నిసార్లు అది మనకి చిన్న సమస్య, కొంచెం పెద్ద సమస్య కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అర్జునుడు చూసినట్లయితే ఆయన మామూలు వ్యక్తి కాదు. ఆయన అసలు ఆయన అర్జునుడు గ్రేటెస్ట్ స్కాలర్, మోస్ట్ హ్యాండ్సమ్ బ్యూటిఫుల్ పర్సన్, గ్రేటెస్ట్ ఆర్చర్ అంటే విలుకారి, పాండవుల్లో మోస్ట్ ఫేమస్ పర్సన్, స్వయాన ఇంద్రుడి పుత్రుడు. అంటే భౌతికంగా చూస్తే అర్జునుడికి అసలు లేనిదంటూ లేదు. కానీ అలాంటి గొప్ప వ్యక్తులు, అంటే భౌతికంగా గొప్ప వ్యక్తుల జీవితాల్లో కూడా ఎవరు అతిథులు కాదు. కానీ ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని మనం దాన్ని అప్రోచ్ అవుతామనే విషయంలోనే అక్కడ మన గొప్పతనం దాగి ఉంది. సో కొంతమంది తన సొంత తెలివితేటలు ఉపయోగించి చేస్తే, కొంతమంది తప్పు ఒప్పు పక్కన పెట్టేసి ఏం చేస్తే పని అయిపోతుంది చేస్తుంటారు. ఆ విధంగా దుఃఖౌషధం తదుపరి దుఃఖం, ఆ సమస్యని పరిష్కరించే ప్రక్రియలో మనం తప్పులు చేస్తామన్నమాట. సో ధృతరాష్ట్రుడు అలాగా, కానీ అర్జునుడు అలా కాదు. అర్జునుడు హీఈస్ ఎ హానెస్ట్ పర్సన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఆ సమస్య రూట్కి వెళ్ళాడు అనమాట. హీ వాంటెడ్ టు నాట్ జస్ట్ ఐ వాస్ సొల్యూషన్, సరే ఇప్పుడు నాకు ఏది సౌకర్యంగా ఉంటే అది చేస్తాను అలాగ అనుకోలేదు. నాకు నిజంగా తెలియాలి యాక్చువల్గా. అంటే ఆయన తన మేనేజరియల్ కన్వీనియన్సెస్ ప్రకారంగా డీల్ చేయట్లేదు. అంటే దాన్ని ఎలా చెప్పాలి, కొన్నిసార్లు మనము ఓకే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బస్సు ఎక్కావు, టీటీ కండక్టర్ వచ్చి టికెట్ కట్ చేయలేదు నీకు. సో అప్పుడు నీ దగ్గరికి నువ్వు వెళ్ళి ఆయనకి డబ్బులు ఇవ్వచ్చు, నా టికెట్ కట్ చేయలేదని, సైలెంట్గా ఉండొచ్చు. సో వాట్ యూ షుడ్ డూ? సో అప్పుడు ఓకే కండక్టర్ దగ్గరికి వెళ్తే 50 రూపాయలు పోతాయి, లేకపోతే 50 రూపాయలు మిగులుతుంది, దాంతో నేను ఏదో కొనుక్కొని తినొచ్చు. సో అది నీకు మేనేజర్ కన్వీనియన్స్, సౌకర్యం నీకు అది. కానీ బట్ వాట్ ఈజ్ రైట్ అనే విషయంలో నువ్వు ఆలోచిస్తే మేబీ సమాధానం వేరే రావచ్చేమో. సో అర్జునుడు ఇక్కడ తన కన్వీనియన్స్ ప్రకారంగా వెళ్ళదలుచుకోవట్లేదు, ఏది యాక్చువల్గా రైట్ అనే ఎలిమెంట్ వెళ్ళాలనుకుంటున్నాడు అనమాట. కాబట్టి ఆయన ఒక గురువుని ఆశ్రయించాడు. ఆయన గురువుని ఆశ్రయించాడు, గురువుకి సరెండర్ అయ్యాడు, గురువుకి నమ్మకం కలిగించాడు. నమ్మకం కలిగించడం చాలా ముఖ్యమండి. ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. గురువుకి నమ్మకం కలిగించాలి అంటే నేను నిజంగా మీరు చెప్పేది పాటిస్తాను అని నమ్మకాన్ని కలిగించడం. నా దగ్గరికి వేల మంది వస్తుంటారనమాట, ప్రభుజీ మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి రండి మీరు ప్రార్థించండి చెప్పి. అయితే ఓకే, సో వాళ్ళు అంతే కోరుకుంటాను, నేను అంతే చెప్తాను అనమాట. కొంతమంది వస్తారు, ప్రభుజీను సో దయచేసి చెప్పండి ఎలా నేను ముందుకు వెళ్ళగలను, దయచేసి చెప్పండి నాలో దోషాలుంటే చెప్పండి, నేను ఇంకాస్త మంచి భక్తుడిగా నేను మార్చుకోగలను. కొంతమంది మాత్రమే అడుగుతారనమాట. అని అడిగిన వాళ్ళలో కూడా కొంతమంది హానెస్ట్గా అడిగితే, కొంతమంది లిప్ సర్వీస్ జస్ట్ నామకే వాస్తే. సో వి సే నో యు ఆర్ వండర్ఫుల్ డివోటీ, సో వీ డోంట్ టచ్. సో అర్జునుడు ఇక్కడ హీ ఈజ్ హానెస్ట్, హీ ఈజ్ సిన్సియర్ అండ్ ఈజ్ ట్రూత్ఫుల్. సో ఆయన ఓపెన్గా అడుగుతారు అనమాట, రైట్. సో ఇది ధృతరాష్ట్రుడికి అర్జునుడికి తేడా. అప్పుడు కృష్ణుడు మాట్లాడడం ప్రారంభిస్తారు. అంతవరకు మీరు గమనించినట్లయితే
అర్జునుడు ముందు అధ్యాయంలో చూస్తాం కదా, సమస్య చెప్తున్నాడు. కృష్ణ ఐ థింక్ యుద్ధం చేయకూడదు, ఎందుకంటే యుద్ధం మనమందరం వైష్ణవులం కదా, కాబట్టి అంతమంది చనిపోతే ఎలా చూడగలం. కృష్ణుడు ఏమంటాడు, రైట్ 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 రైట్, ఓ దానివల్ల వర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది, రైట్ 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 రైట్, మన పాపం దానివల్ల మనకి ఎంతో పాపం కలుగుతుంది, ఓకే 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 అంటే అర్జునుడిని అడగట్లేదు, అక్కడ చెప్తున్నాడు అర్జునుడు, ఇలా అలా చెప్తుంది. కృష్ణుడు అన్నిటికీ ఎస్ 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 ఎస్. సో నువ్వు చెప్పాలనుకుని చెప్తున్న కాలము కృష్ణుడు అన్నిటికీ ఓకే ఓకే అంటున్నారు అనమాట. కానీ ఇప్పుడు మీరు చెప్పండి అని అడుగుతున్నారు ఇక్కడ. ఎంతవరకు తను చెప్తున్నాడు, కృష్ణుడు అన్నిటికీ ఓకే అంటున్నారు అనమాట. సో ఇప్పుడు మీరు చెప్పండి అన్నప్పుడు అప్పుడు కృష్ణుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. దిస్ ఇస్ వేర్ కృష్ణ స్టార్ట్ స్పీకింగ్. కృష్ణుడు ఏమంటే, అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞా బాధ భాషాంస భాసతే కథాసున్ అగతాన్ సుంచ నాను శోచంతి పండిత అని చెప్తున్నారు. ఏమనంటే ఫస్ట్ స్టార్టింగే కృష్ణుడు అర్జున్ని తిడుతున్నాడు అనమాట. అశోచ్యాన్ అన్వశోచస్త్వం, దేనికైతే బాధపడకూడదు దానికోసం నువ్వు బాధపడుతున్నావు. ప్రజ్ఞ వాదాంశ భాషస్తే అని చెప్పి. సో తెలివైన వ్యక్తి వాడు కూడా బాధపడతాడు, తెలివి తక్కువ వాడు కూడా బాధపడతాడు. సో ఏడవడం తప్పు కాదు, దేనికోసం ఏడవాలి అనే విషయం తెలుసుకున్నవాడు నిజమైన బుద్ధిమంతుడు అనమాట. ఒక మెటీరియలిస్టిక్ ఫెలో వాడు ఫేవరెట్ హీరో సినిమా ఫ్లాప్ అయితే ఏడుస్తాడు, ఇండియా మ్యాచ్ ఓడిపోతే ఏడ్చేస్తాడనమాట. సో దానికి కొంతమంది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఓడిపోతే ఇండియాలో కొంతమంది చచ్చిపోతారు, పాకిస్తాన్ కొంతమంది చచ్చిపోతారు అనమాట హార్ట్ అటాక్స్ని. ఒరే నువ్వు నీ అమ్మ కోసం ఏడు, మీ నాన్న కోసం ఏడును, వాళ్ళని సరిగ్గా చూసుకోలేకపోతుంది ఏడు, అర్థం ఉంది కనీసం. నీ కుటుంబం కోసం బాధపడి కనీసం అట్లీస్ట్ ఒక అర్థం ఉంది దానికి. ఎవడో సినిమా ఫ్లాప్ అయితే వాడి కోసం మీరు కొట్టుకోవడం ఏంటి, వాళ్ళ కోసం మీరు ఆడడం ఏంటి? ఎవరో రాజకీయ నాయకుడు చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏం కాదు, కానీ మిగతా చచ్చిపోతున్నారు గుండె జబ్బులతోని. సో అంటే ఇది అవుతున్నాయి ఇవి యాక్చువల్గా బయటన. బాధపడాలంటే మనిషి అంటూ పుట్టిన తర్వాత నేను భగవంతుని తెలుసుకోలేకపోతున్నాను, దానికోసం బాధపడండి. 60 ఏళ్ళు వచ్చాయి నాకు, ఇంతవరకు భగవద్గీతలో ఏముందో నాకు తెలియదు, దానికోసం బాధపడండి. బాధపడడం తప్పు కాదు, దేనికోసం బాధపడాలి. నేను నా జీవితం వేస్ట్ చేశాను, తప్పు చేశాను, దానికోసం తప్పు చేసేందుకు బాధపడండి. సో బాధపడడం తప్పు కాదు, బాధ అనేది కూడా సరైన విషయంలో బాధపడితే గొప్ప విషయాలు వస్తాయి. అర్జునుడు బాధపడ్డాడు, భగవద్గీత వచ్చింది. పరీక్షితుడు బాధపడ్డాడు, భాగవతం వచ్చింది. యుధిష్ఠిరుడు మహారాజు బాధపడ్డాడు, భీష్మదేవుడి నుంచి అమృతం వచ్చిందనమాట, విష్ణు సహస్రనామం వచ్చింది. అక్కడ గొప్ప వ్యక్తుల బాధ నుంచి కూడా గొప్ప విషయాలు వచ్చాయి. కాబట్టి బాధపడడం తప్పు కాదు, దేనికోసం బాధపడాలో తెలియాలి మనకి. సో అర్జునుడు ఇక్కడ బాధపడ్డాడు అండ్ కృష్ణుడికి శరణాగతమయ్యాడు. కృష్ణుడు చెప్తున్నాడు, అరే దేనికోసం బాధపడాలి, దానికోసం బాధపడట్లే. సో ప్రజ్ఞ గతాసున్ అగతాసుంచ నాను శోచంతి పండిత అని చెప్పి, కాబట్టి సో యు ఆర్ రాంగ్ అని చెప్పి తర్వాత కృష్ణుడు సమాధానం చెప్పడం స్టార్ట్ చేస్తారు అనమాట. అర్జునుడు ఏమడుతున్నారు ఇక్కడ, క్వశ్చన్ ఏంటి ఇక్కడ, కృష్ణ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే 36 ఐ కట్ షార్ట్. సో కృష్ణ, సో మీరు చెప్పండి, ఇప్పుడు నేను యుద్ధం చేయాలా, యుద్ధం చేయకూడదా? ఇది అర్జునుడి యొక్క ప్రశ్న. సో అర్జునుడి సమాధానం ఏం చెప్తున్నాడు, ఆ కృష్ణుడికి సమాధానం ఏం చెప్తున్నాడు, ఏమంటున్నారంటే, మై డియర్ అర్జున, నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మ అని చెప్తున్నాడు అనమాట. సో అర్జునుడు అంటాడు, దట్స్ ఓకే కృష్ణ, నా ప్రశ్న సమాధానం చెప్పండి, నేను యుద్ధం చేయాలా చేయొద్దా అని. కృష్ణుడు సమాధానం ఏంటి, నేను అదే చెప్తున్నాను, నువ్వు శరీరం కదా ఆత్మ. కృష్ణ అలా కాదు, నా ప్రశ్న ఏంటంటే, నాకు నీ ప్రశ్న అర్థమైంది, నేను చెప్పిన సమాధానం కూడా ఇదే, నువ్వు శరీరం కాదు నువ్వు ఆత్మ అని చెప్పి. అంటే ఇక్కడ ఏంటి, అర్జునుడి ప్రశ్న కృష్ణుడికి అర్థం కాలేదా? అక్కడ యుద్ధం మధ్యలో ఉన్నారు కాబట్టి అక్కడ ఏనుగులు గుర్రాలు ఆ సౌండ్ల మధ్య అర్జునుడు క్వశ్చన్ సరిగ్గా కృష్ణుడికి అర్థం కాక వేరే చెప్పాడు కాదు. కృష్ణుడికి అర్జునుడి ప్రశ్న అర్థమైంది, ఆ ప్రశ్న వెనకాతల ఉన్న సమస్య కూడా అర్థమైంది. అని ఇక్కడ కృష్ణుడు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పట్లేదు, ఆ ప్రశ్న ఉత్పన్నం అవ్వడానికి కారణాన్ని సమాధానం చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు. యు సీ, ఇఫ్ యు గో టు అలోపతి డాక్టర్, నాకు స్టమక్ పెయిన్, వెంటనే మెడిసిన్ అది ఇచ్చేస్తాను అనమాట. సరే ఇది తీసుకో, ఈ టానిక్ తీసుకో, మెడిసిన్ తీసుకో, వెళ్ళిపో, ఇంజెక్షన్ వేసి పంపించేస్తాడు అనమాట. దట్ ఈస్ కాల్డ్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. ఇఫ్ యు గో టు ఆయుర్వేదిక్ డాక్టర్కి వెళ్తే వాడు నాడి టెస్ట్ చేస్తాడనమాట, పడతాడు, రాత్రి ఏం తిన్నావా అంటాడు అనమాట. ఆ రాత్రి 11 గంటలకు 2 పిజ్జాలు తిన్నానండి, వాటికి వెళ్ళాను, 2 కోకులు తాగాను, 4 పిజ్జాలు తిన్నానంటే ఇది ప్రాబ్లం అని చెప్పి
నెక్స్ట్ రేపు మార్నింగ్ నువ్వు జస్ట్ సింపుల్ పొంగల్ మాత్రమే తిను, లేదా మజ్జిగ తాగు, ప్లస్ ఈ టాబ్లెట్ వేసుకో, స్టమక్ క్లియర్ అవుతుంది అని చెప్పి. సో అంటే అక్కడ అడిగిన ప్రశ్న ఏంటి, నాకు కడుపు నొప్పి. వీడు దానికి మెడిసిన్ ఇవ్వడం మాత్రం తిరిగి ప్రశ్నిస్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడు, రాత్రి నువ్వేం తిన్నావు, పిజ్జా తిన్నావు అని చెప్పి. సో ఈజ్ అడ్రసింగ్ ద రూట్ ఆఫ్ ద ప్రాబ్లమ్. సో సిమిలర్లీ ఇక్కడ అర్జునుడు యుద్ధం చెయ్యాలా వద్దంటే కృష్ణుడు చెయ్యని చేస్తే అయిపోయి చేస్తాడు, వద్దు అంటే మానేస్తాడు. అర్జునుడు ఏమని నన్ను ప్రూవ్ చెయ్యి, నువ్వు ప్రూవ్ చేస్తూనే వింటాను అలా ఏం అంటలేదు. నువ్వు యుద్ధం చేయమంటే అర్జున్ చేసేవాడు, వద్దు అంటే మానేసేవాడు. కానీ ఇక్కడ కృష్ణుడు అలా చెప్పట్లేదు. ఎందుకంటే అఫ్ కోర్స్ యాక్చువల్గా భగవద్గీత చూసినట్లయితే భగవద్గీత ఏమి కృష్ణుడేమో అర్జున్ దగ్గరికి వెళ్ళి, అర్జున ఇప్పుడు నేను మానవాళికి అత్యంత అమూల్యమైన జ్ఞానాన్ని ఇస్తాను, నువ్వు రికార్డింగ్ పెట్టుకో, నేను చెప్తానని చెప్పేసి ఫిలాసఫీ మాత్రం చెప్పట్లే. కృష్ణుడు అర్జునుడి యొక్క ఒక రకంగా అది భౌతిక సమస్య, యుద్ధం చెయ్యాలా వద్దన్నది ఒక రియల్ టైం ప్రాబ్లమ్ని సిచ్యువేషన్గా బేస్ చేసుకొని ఆ ప్రాబ్లమ్ను డెప్త్లోకి తీసుకువెళ్ళి ఆ డెప్త్లో ఆ ప్రశ్నకు సమాధానం చెప్తున్న ప్రాసెస్లో మొత్తము ఎంటైర్ ఫిలాసఫీ చెప్పాడనమాట. దట్ ఈస్ కృష్ణ. యాక్చువల్ నిజంగా సెల్యూట్ కొట్టాలి కృష్ణుడికి. అర్జునుడు ఇక్కడ ఏమడిగారు, ఐదు కారణాలు చెప్పాడు ఎందుకు యుద్ధం చేయను అని చెప్పి. అవునా కాదా? రైట్. కరుణ, రెండవది ఏంటిది, ఎవరితో ఎంజాయ్ చేయాలి, రాజ్యం వచ్చిన ఎవరితో ఆనందించాలి, మూడవది పాపము, ఎందుకు నేను పాపం మూట కట్టుకోవాలి, నాలుగవది ధర్మము నశిస్తుంది, ఐదవది అనిశ్చితి అని చెప్పి. సో ఈ 5 ప్రాబ్లమ్స్ అర్జునుడు చెప్పాడు. కృష్ణుడు ఇప్పుడు 5 ప్రాబ్లమ్స్కి ఆ 5 నువ్వు ఏదైతే చెప్తున్న వాటికి అవి తప్పుడు అండర్స్టాండింగ్ అని చెప్పి వాటిని తప్పని ప్రూవ్ చేస్తున్నాడు. అది ఈ అధ్యాయంలో ప్రూవ్ చేస్తున్నాడు కృష్ణుడు. మీకు అర్థమైందా? నేను గ్రూప్లో మెసేజ్ పెట్టాను, మీరు చూసారు లేదు, ఈ అధ్యాయం చాలా కష్టమైందండి అని మెసేజ్ పెట్టాను. అవునా? ఎందుకు ఈ అధ్యాయం కష్టమైంది అంటే, ఇప్పుడు ఈ అధ్యాయం గురించి ఇప్పుడు నేను కృష్ణుడు సమాధానం చెప్పడం స్టార్ట్ చేస్తున్నాడు కదా. ఇప్పుడు కృష్ణుడు సమాధానాలు మొత్తం ఇప్పుడు మనం 13వ శ్లోకంలో ఉన్నాము. ఈ అధ్యాయం 72 శ్లోకాలు ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఇప్పుడు ఇది నేను చెప్పే ముందు, బిఫోర్ ఐ గో ఇన్ టు ద రిమైనింగ్ పార్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అధ్యాయాన్ని మనం హోలిస్టిక్గా అర్థం చేసుకోవాలి. ఒక విషయం అర్థం చేసుకోండి, భగవద్గీత అనేది మన సైన్స్ టెక్స్ట్ బుక్స్లో కాదు. టెక్స్ట్ బుక్స్ ఎలా ఉంటుందంటే అంతగా ఒక సిస్టమేటిక్గా స్లోగా బిల్డింగ్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఏబిసిడి నేర్పిస్తారు, అంటే ఫస్ట్ అక్షరాలు నేర్పిస్తారు, తర్వాత పదాలు నేర్పిస్తారు, అక్షరాలు తర్వాత ఒత్తులు నేర్పిస్తారు, పదాలు నేర్పిస్తారు, పదాల తర్వాత వాక్యాలు నేర్పిస్తారు, వాక్యాల తర్వాత పారాగ్రాఫ్లు నేర్పిస్తారు, తర్వాత చాప్టర్స్ నేర్పిస్తారు. అవునా? దిస్ ఇస్ హౌ వి లెర్న్. కానీ ఇక్కడ అంటే అది మన భౌతికంగా మన జ్ఞానం ఎలా పొందుతాం అనమాట. ఎక్కడ మనం చూసినట్లయితే ఎక్కడ భగవద్గీత అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ చెప్పుకున్నప్పుడు ఆ సంభాషణ అనేది ఇట్స్ నాట్ ఏ లీనియర్ స్టోరీ టెల్లింగ్, ఇట్ క్యాన్ బి నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్. అవునా కదా? ఇప్పుడు దీన్ని సినిమా చూసే వాళ్ళకి అర్థమవుతుంది, దీన్ని నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అంటారనమాట. సో ఇట్స్ నాట్ ఏ లీనియర్ స్టోరీ టెల్లింగ్. అంటే మీరే ఆలోచించుకోండి, ఇద్దరు వ్యక్తులు మాట్లాడినప్పుడు అంత కొన్నిసార్లు ముందు వెనక మాట్లాడుతుంటాం. అవునా కదా? సో భగవద్గీత అలా ఉంటుంది. ముఖ్యంగా ఈ అధ్యాయం ఎలా ఉంటుందంటే, మీకు ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఈ ఎగ్జాంపుల్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెడితే మీకు ఈ అధ్యాయము అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో ఏదో ప్రోగ్రామ్ అయింది, ఏదో పెళ్లి ప్రోగ్రాము, లేకపోతే సార్ పెళ్లి కదా ఇంట్లో కదా కాబట్టి ఏదో ఓనీల్ ఫంక్షన్ ఏదో ప్రోగ్రామ్ అనమాట. సో సడన్గా ఇంట్లో కరెంట్ ఎగిరిపోయింది. వెంటనే మదర్ వెళ్ళి అడుగుతుంది అబ్బాయిని, బాబు కరెంట్ పోయింది అని చెప్పి. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ స్టూడెంట్ అనమాట. నాన్న కరెంట్ పోయింది ఏంట్రా అంటే, బయట పక్కింటోడు కరెంట్ ఉంది, మన కరెంట్ లేదు అంటుంది అనమాట ఆ అమ్మ. అంటాడు, అమ్మ లోడ్ ఎక్కువైపోయిందమ్మా, మా ప్రోగ్రామ్ కాబట్టి ఏదో పెట్టావు ఎక్స్ట్రా, లోడ్ ఎక్కువైపోయింది అంటాడు అనమాట. అంటే ఏంట్రా అంటుంది అనమాట. ఆ లోడ్ ఎక్కువైపోయింది అంటే కెపాసిటీ దాటిపోయింది, అందుకని ట్రిప్ అయిపోయింది, మళ్ళీ వస్తుంది అని చెప్తాడు అనమాట. ఓకే. సో అప్పుడు అది అక్కడితో అయిపోతే ఆ మదర్కి సరే ఒక సమాధానం దొరికింది, కానీ ఆ సమాధానము ఆ లోడ్ అంటే ఏంటో పదం వాళ్ళకి అర్థం కాలేదు. సో నెక్స్ట్ తర్వాత ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత నింపాదిగా, నాన్న లోడ్ అంటే ఏంట్రా అని అడగచ్చు. అంటే లోడ్ అంటే అమ్మ వాటేజ్ ప్రతిదానికి ఉంటుంది, మనం బయట నుంచి 2 స్టాండ్ ఏసీలు తెచ్చాం కాబట్టి ఆ ఏసీ పెట్టినప్పటికీ ఎక్కువ లోడ్ ఎక్కువైపోయిందని చెప్పి. వాటేజ్ అంటే ఏంటి నాన్న అంటుంది అనమాట. సో అప్పుడు దానికి నువ్వు రెసిస్టెన్స్ నెక్స్ట్ కెపాసిటీ అనొచ్చు అనమాట. అంటే ఏంటి అని అడగవచ్చు. అంటే ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ అనొచ్చు. అంటే ఏంటి అనొచ్చు అనమాట.
అంటే చెప్పుకుంటూ పోతే అంటే ఇప్పుడు మీరు వోల్టేజ్ డివైడెడ్ బై ఆర్ ఈజ్వల్ కరెంట్ ఐ ఈజ్వల్ వి బై ఆర్ అంటే ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ చెప్తున్నాను మీకు. సో అంటే ఫస్ట్ లెవెల్లో ఎలా ఉంది, ఎందుకు కరెంట్ పోయిందంటే లోడ్ ఎక్కువైంది, అక్కడితో అయిపోయింది అది. కానీ ఆవిడకి అర్థం కాలే ఆ విషయం, అంటే లోడ్ అవ్వడం అంటే ఏంటో అర్థం కాలేదు. సో బట్ లేటర్ ఆన్ ఫర్దర్ కంటిన్యూ చెప్పిందనమాట. సిమిలర్గా ఈ అధ్యాయంలో అర్జునుడు ముందు అధ్యాయంలో 5 సందేహాలు అంటే 5 కారణాలు చెప్పాడు యుద్ధం చేయను అని చెప్పి. సో కృష్ణుడు ఈ కారణాలు ఖండిస్తున్నాడు, సిస్టమేటిక్గా ఖండిస్తున్నాడు అనమాట. అలా ఖండించినప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ అమ్మ ఎందుకు కరెంట్ పోయిందంటే ఒక కారణం చెప్పాడు, లోడ్ అని చెప్పాడు, అక్కడితో అది అయిపోయింది. అది తర్వాత లోడ్ అంటే ఏంటంటే ఫర్దర్గా అలా 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 డిస్కషన్ వెళ్ళింది. సిమిలర్గా ఇక్కడ అర్జునుడు చెప్పిన 5 కారణాలు ఎందుకు యుద్ధం చేయని చెప్పడానికి నాకు కృష్ణుడు సమాధానం ఇస్తున్నాడు కదా. సమాధానం ఇచ్చినప్పుడు ఆయన ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాన్సెప్ట్ చెప్తున్నాడు. అంటే కాన్సెప్ట్ 2 శ్లోకాల్లో చెప్పచ్చు, 3 శ్లోకాల్లో చెప్పచ్చు, 4 శ్లోకాల్లో చెప్పవచ్చు, అండ్ అక్కడ అయిపోతుంది. సో 2వ అధ్యాయంలో ఎంటైర్ భగవద్గీత 18 అధ్యాయాలు మొత్తం కూడా 2వ అధ్యాయం ఉంటుంది. సో ఫస్ట్ అధ్యాయం ఇస్ ప్రీఫేస్ అంటే ముందు మాట అన్నట్టు అనమాట. యాక్చువల్ భగవద్గీత స్టార్ట్ అవుతుంది 2వ అధ్యాయం నుంచి, అవునా కదా, అండ్ భగవద్గీత ఎండ్ అవుతుంది 18వ అధ్యాయంతో. సో 2 నుంచి ఫస్ట్ అధ్యాయం ప్రీఫేస్, సెకండ్ నుంచి 18వ అధ్యాయం అనేది యాక్చువల్ భగవద్గీత. ఈ 17 అధ్యాయాలు, ఈ 17 అధ్యాయాలు మొత్తం కూడా కృష్ణుడు 2వ అధ్యాయం చెప్పేశాడు. 17 అధ్యాయాలు మొత్తం కూడా కృష్ణుడు 2వ అధ్యాయంలో చెప్పేశాడు అనమాట. అందుకనే ప్రభుపాద వారు ఆ అధ్యాయాన్ని కంటెంట్స్ ఆఫ్ గీత సమ్మరైజ్డ్ అని పెడతారనమాట. అంటే మొత్తం 2వ అధ్యాయం ఎందుకు చెప్పాడంటే ఏం లేదు, అర్జునుడు అడిగిన ప్రశ్నలకి అవి సమాధానాలు. తర్వాత అర్జునుడు అంటే ఏంటి ఒక్కొక్కటి మళ్ళీ అడుగుతుంటే వాటికి 3వ అధ్యాయము, 4వ అధ్యాయము, 5వ అధ్యాయం అలాగా ఫర్దర్గా వెళ్తాయి. ఐ హోప్ ఐ మేడ్ ఇట్ క్లియర్, రైట్. ఇప్పుడు ఆవు మొత్తం తినేస్తుంది, తర్వాత నింపాది కూర్చొని బయటికి నెమ్మదిగా చబాతాను అలాగా మళ్ళీ తింటూ ఉంటుంది అనమాట. సో అలాగన. సో ఇక్కడ అర్జునుడు ఫస్ట్ సరెండర్ అయ్యాడు, అది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ భగవద్గీత మొత్తం మీదకి ఒక రకంగా చూస్తే మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోక ఈ శ్లోక 7వ శ్లోకం, ఇప్పుడు చెప్పిన శ్లోకం కార్పణ్య దోష అని చెప్పి. ఎందుకంటే ఆ శ్లోకం అంత ముందు వరకు ఫస్ట్ అధ్యాయంలో 46 శ్లోకాలు ఉన్నాయి కదా, సెకండ్ అధ్యాయంలో 6 శ్లోకాలు, మొత్తం 52. అంతవరకు భగవద్గీత ఒక ఎత్తు అయితే ఈ శ్లోకం నుంచి భగవద్గీత 2వ ఎత్తు. ఎందుకంటే ఎక్కడ అర్జునుడి జీవితం టర్నింగ్ పాయింట్, ఎక్కడ అర్జునుడు సీరియస్ అయ్యాడు లైఫ్లో అండ్ ఒక గురువుని ఆశ్రయించాడు అనమాట. సో సిమిలర్లీ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక పాయింట్లో ఈ టర్నింగ్ పాయింట్ రావాలి టైంలో, అప్పుడు యాక్చువల్ వాడు నిజమైన జీవితం ప్రారంభం అవుతున్నట్టు. సో అర్జునుడికి ఎక్కడ ప్రారంభమైంది అనమాట. దిస్ ఈస్ ద టైమ్ వేర్ ఆయన కృష్ణుడితో ఆ క్యాజువల్ డీలింగ్స్ని పక్కన పెట్టి ఆయన సీరియస్ అయ్యి కృష్ణుడిని తన గురువుని స్వీకరించాడు అనమాట. హీ హ్యాస్ రియలైజ్డ్ ద గ్రావిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ అని కృష్ణుడు సమాధానం చెప్పారు. నేను చెప్పినట్టుగా ఫస్ట్ కృష్ణుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, నువ్వు ఆత్మ అని చెప్పాడు. అంటే అర్జునుడి యొక్క సమస్యని ప్రశ్నకి సమాధానం చెప్పలేదు, ఆ ప్రశ్న అడగడానికి కారణాలు ఎన్ని కారణాలు అని చెప్పినట్టుగా 5 కారణాలు. మొదటి కారణం ఏంటి, కరుణ అని చెప్పాను కదా. సో కరుణ అనే కారణానికి కారణం చెప్పాడు, ఏం చెప్పాడు, నువ్వు శరీరం కాదు ఆత్మ అని చెప్పారు. సో వెరీ ఇంపార్టెంట్ శ్లోక, నీకు వినిపిస్తాను ఇక్కడ నేను. అది ఈ అధ్యాయం కూడా అన్నిటికంటే పెద్ద అధ్యాయం ఇది. మిగతా అధ్యాయాలు 40-50 శ్లోకాలు ఉంటాయి, 72 శ్లోకాలు ఉంటాయి ఈ అధ్యాయంలో. సరే వెనకాల చెప్పండి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర న ముహ్యతి. సో ఏమని చెప్తున్నారు, దేహదారి ఈ దేహంలో బాల్యం నుండి యవ్వనానికి, దాని నుండి ముసలితనానికి క్రమంగా వెళ్తున్నట్లుగానే మరణం తర్వాత వేరొక దేహంలోకి వెళతాడు. ఇటువంటి మార్పుచే ధీరుడు మోహం చెందడు చెప్పి ఇక్కడ చెప్తున్నారు. మీకు ఒకటి చూపిస్తాను నేను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, అంటే ఈ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తున్నారంటే ఆత్మతత్వం చెప్తున్నారు ఇక్కడ. సో దేహదారి అంటే ఎవరు, ఆత్మ. దేహం అంటే శరీరాన్ని ధరించింది ఆత్మ అని చెప్పిన ఆత్మ అనే కాన్సెప్ట్ని ఇక్కడ కృష్ణుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. సో ఏ విధంగా ఆత్మ అనేది కౌమారం అంటే చిన్న పిల్లవాడు ఉన్నాడు, అదొక పెద్ద పిల్లవాడు అయ్యాడు, అలాగ యవ్వనంలోకి వచ్చాడు, యవ్వనంలోంచి ఒక అడల్ట్ కింద వచ్చాడు, అడోలసెన్స్ నుంచి అడల్ట్కి, తర్వాత కొంచెం వృద్ధాప్యము, తర్వాత బాగా ముసలితనము, అలాగా చనిపోయాడు అక్కడ. మళ్ళీ అక్కడి నుంచి
మళ్ళీ ఇంకొక శరీరంలో ప్రవేశిస్తారు అని చెప్పి ఇక్కడ సో ఇదే శ్లోకం మీరు చూడొచ్చు. ఇలాగా ఈ స్పార్క్ ఉంది కదా, ఇది ఆత్మ అనే విషయాన్ని కృష్ణుడు చెప్తున్నారు అనమాట. పెద్దవాళ్ళు అయ్యారు, అలాగ ముసలి వాళ్ళు అయ్యారు, చనిపోయారు, మళ్ళీ నెక్స్ట్ బాడీ మళ్ళీ స్టార్ట్ అయింది, అలా చనిపోయారు మరీ శరీరం అనమాట. యవ్వనం నుంచి వృద్ధాప్యం వరకు పరివృత్తి చెందుతుంది. అదేవిధంగా ఆత్మ కూడా మరణం తర్వాత మరో శరీరంలోకి ప్రవేశిస్తుంది అని చెప్పి. సో అంటే కృష్ణుడు ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్పారంటే, ఈ టెల్లింగ్ దట్ నువ్వు కరుణ చూపిస్తున్నావు, కానీ కరుణ ఎవరి మీద చూపించాలి? శరీరం మీద చూపించాలి, ఆత్మ మీద చూపించాలి అని చెప్పి. నువ్వు భీష్ముడు ద్రోణుడు అంటున్నావు, వాళ్ళ శరీరము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నువ్వు శరీరం అనుకుంటున్నావు కాబట్టి యు ఆర్ వర్రీయింగ్, కానీ వాళ్ళ శరీరం కాదు, మనందరం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మ అని చెప్పి. సో ఆత్మకి మృత్యు అనేది ఉండదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఏ విధంగా శరీరం అనేది, ఆత్మ అనేది ఒక శరీరం, మనం కూడా చూడొచ్చు, మన చిన్న పిల్లలు ఉంటాము, తర్వాత కొంచెం పెద్దమవుతాం. ఇప్పుడు నేనే ఉన్నాను, నా ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఇఫ్ ఐ టేక్ మై ఓన్ ఎగ్జాంపుల్, ఐ క్లియర్లీ రిమెంబర్, అంటే మా ఇంట్లో ఫోటో ఉంది, నేను 6 నెలల పిల్లవాడు కూడా ఫోటో, చిన్న నిక్కర్తో బాగుతుంటాను అనమాట. సో కనిపిస్తుంది నేను ఎంత బాగుండేవాడినా అని చెప్పి. సో ఇట్ వాస్ సో నైస్ ఫోటో. దాన్ని అడిగినా ఇవ్వలేదన్నమాట, మా తాతగారు కూడా అలా ఉంచుకున్నారు దాన్ని. సో ఆ ఫోటో దట్ ఈస్ మీ, నాకు తెలియదు నేను అలా ఉన్నానని చెప్పి, మళ్ళీనే అది నేనే, కానీ నాకే తెలియదు నేను అలా ఉంటానని చెప్పి. సో తర్వాత మేబీ ఒక వయసు వచ్చింది, అటు 5-6 ఇయర్స్ ఫొటోస్ ఉన్నాయన్నమాట. హాఫ్ నెక్ వేసుకొని ఉండేవాడిని నేను, పిల్లకేదో ఉండేది. తర్వాత ఇంకో వయసు దాటిన తర్వాత స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టాను, యూనిఫామ్తో ఫోటో. సో అది నేనే, కానీ అప్పటికిప్పుడు నా బాడీ అంటే కంప్లీట్లీ డిఫరెంట్. తర్వాత కాలేజ్, తర్వాత జాబ్ లైఫ్, తర్వాత బ్రహ్మచర్య ఆశ్రమం, ఇప్పుడు ఇలా అనమాట. సో అంటే మై లాస్ట్ 39-40 ఇయర్స్ చూసుకున్నట్లయితే దెన్ దెర్ ఇస్ సో మచ్ చేంజెస్ ఇన్ ద బాడీ. కానీ నేనే, అది నేనే. సో నేను అనే ఫీలింగ్ ఎక్కడది? ఇప్పుడు ఇది నేను బాడీ అనుకుంటే ఈ బాడీలో ఏ ఎలిమెంట్ కూడా అసలు లేదు. నేను సన్నంగా ఉండేవాడిని చదువుకుంటేప్పుడు, 59 కిలో వస్తాను, సన్నంగా ఉండేవాడిని అనమాట. ఇప్పుడు ఆలోచిస్తారు మీరే నన్ను అంటారు జనాలు అనమాట. సో బట్ నేనే అది. అంటే ఆ బాడీకి ఈ బాడీకి అసలు సంబంధం లేదు అసలు. అది మేబీ ఇంకొక 30 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటుందో నాకే తెలియదు, కానీ అది కూడా నేనే. సో నేను అనే పదము రకరకాల బాడీస్లో వెళ్తుంది, కానీ ఆ బాడీస్ వేరేప్పుడు నేను ఎవరు అంటే ఎవరు నేను? దట్ ఈస్ ఆత్మ. ఆత్మ ఈజ్ సినోనిమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అనమాట, రైట్? సో అదేవిధంగా అంటే బాడీస్ ఎలాగ మారుతున్నది, ఒకే లైఫ్లో బాడీస్ మారుతున్నాయి, ఆ బాడీస్లో ఆత్మ వెళ్తుంది. అదేవిధంగా మృత్యు తర్వాత ఇంకొక శరీరం వస్తుంది, అది కూడా మళ్ళీ అదే ఆత్మ ఇంకొక శరీరంలో వెళ్తుంది. తేడా ఏంటయ్యా అంటే ఒక జీవితంలో ఆత్మ వెళ్తున్నప్పుడు మనకి గుర్తుకొని ఉండొచ్చు, కానీ అదే ఆత్మ మళ్ళీ ఇంకొక జన్మ శరీరం ఎత్తినప్పుడు అది మనకు గుర్తుకుంటాం, అంతే తేడా తప్ప అదర్వైజ్ సేమ్ అని చెప్పి. సో కృష్ణుడు ఫస్ట్ ఈ యొక్క సోల్ కాన్సెప్ట్ చెప్తున్నారు. నువ్వు నిజంగా కాపాడాలనుకుంటే శాశ్వతమైన దాన్ని కాపాడుతావా, అశాశ్వతమైన దాన్ని కాపాడుతావా? ఒక వ్యక్తి నీటిలో మునిగిపోతున్నప్పుడు నువ్వు వాడు బట్టలను కాపాడుతావా, వ్యక్తిని కాపాడుతావా? ఎవరిని కాపాడుతావు? ఆ వ్యక్తిని కాపాడాలి, బట్టల్ని కాదు. కాబట్టి వారు చేసిన పాపాలని అవి రియాక్షన్ వస్తూ ఉంటాయి, ఎందుకంటే ఒక లైఫ్ టైం కాదు కాబట్టి. చాలామంది ఉన్నది ఒకటే జిందగీ కాబట్టి డూ వాట్ ఎవర్ సిన్ యూ డూ, యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అంటారు. దట్ ఈస్ నాన్ సెన్స్ యాక్చువల్లీ. బికాజ్ ఐ అండర్స్టాండ్, నేను శరీరం కదా ఆత్మ అన్నప్పుడు, ఆత్మ అన్నాక అది క్యారీ అవుతాయి. సో దెన్ యూ ఆర్ రెస్పాన్సిబుల్. సో కృష్ణ ఇస్ టెల్లింగ్ దట్ హూమ్ ఆర్ యూ ట్రైంగ్ టు సేవ్. రెండోది సరే నీ భాషలో చెప్పాలంటే అది శరీరం అనుకున్నా సరే, అకార్డింగ్ టు యూ, ఇఫ్ యూ థింక్ దే ఆర్ ద బాడీ ఆల్సో, దెన్ బాడీ అన్నాక పుట్టిన ప్రతిదానికి చాలా మృత్యు ఉంటుంది, అవునా కాదా? అండ్ మృత్యుతో ఖచ్చితంగా మళ్ళీ శరీరం. సో ఎవ్రీ పర్సన్ హూ ఇస్ బార్న్ విల్ టేక్ డెత్ ఆల్సో. సో అలాగైనా సరే, సో ఎలాగనో అది దాన్ని ఆపలేవు, దానికోసం నీ ధర్మాన్ని ఎందుకు మానుతున్నావు అని చెప్పి కృష్ణుడు ఆ విధంగా బోధిస్తున్నాడు. సో సిరీస్ ఆఫ్ శ్లోకాస్ చెప్తున్నారు. యాక్చువల్గా దిస్ ఈస్ ఫస్ట్ సెక్షన్ ఏంటంటే, మనం ఈ అధ్యాయంలో 72 శ్లోకాల్లో మొదటి 10 శ్లోకాలు అర్జునుడు కృష్ణుడిని గురువు కింద స్వీకరించడం. ఆ తర్వాత 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకం నోట్ చేసుకోవచ్చేది మీరు, అఫ్కోర్స్ పీపీటీలో ఉంటుంది. 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకము కృష్ణుడు ఆత్మతత్వం చెప్తున్నారనమాట. చూడండి, స్పిరిచువల్ లైఫ్, స్పిరిచువాలిటీ అనే పదం వచ్చినప్పుడు స్పిరిచువాలిటీలోనే స్పిరిట్ అనే పదం ఉంది. స్పిరిట్ అంటే ఆత్మ, ఆధ్యాత్మికం. సో ఆత్మ అనే కాన్సెప్ట్ చెప్పకుండా స్పిరిచువాలిటీ అనే విషయం మీద ఎవరైనా మాట్లాడుతున్నారంటే దే ఆర్ చీటర్స్.
ఆత్మ కాన్సెప్ట్ చెప్పకుండా చాలామంది స్పిరిచువాలిటీ పేరుతో బెస్ట్ను బ్రీతింగ్ ఎక్సర్సైజ్ నేర్పిస్తారు, ఇలా చేస్తే మీకు నడుము నొప్పి రాదు, అలా చేస్తే వస్తుంటారు. అరే శరీరంలో చెప్తున్నావు కాదంటే శరీరం ఓకే ఇంపార్టెంటే, కానీ ఆత్మ గురించి నేను చెప్పకుండా నువ్వేం స్వామీజీ అయ్యావు. సో కృష్ణుడు ఇక్కడ తన యొక్క సందేశం ఇస్తున్నాడు, భగవద్గీత సందేశము. దాన్ని ఎక్కడితో స్టార్ట్ చేస్తున్నాడు? ఆత్మతో స్టార్ట్ చేస్తున్నాడు. సో ఆత్మ అనే కాన్సెప్ట్ తెలియడం అంటే ఏబిసిడి తెలుసుకోవడం. ఏబిసిడి తెలిసిన తర్వాత మిగతావన్నీ నెక్స్ట్ వస్తాయి కదా. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని కృష్ణుడు 12వ శ్లోకం నుంచి 30వ శ్లోకం అంటే 19 శ్లోకాల పాటు ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందులో కొన్ని శ్లోకాలు మనం ఇప్పుడు చూస్తాము. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ శ్లోకం కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఇది. అవినాశిర్తు తద్విద్ధి ఏన సర్వం ఇదం తతం వినాశమవ్య యస్య న కశ్చిత్ కర్తుమర్హతి. శరీరం అంతటూ వ్యాప్తించి ఉన్న ఆత్మ నశింపు లేనటువంటిది అని నువ్వు తెలుసుకోనము. అట్టి అవినాశి అయిన ఆత్మను నశింపచేయడం ఎవ్వరూ సమర్థుడు కాదు. కాబట్టి నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఆత్మని ఎవరు చంపలేరు, ఆ శరీరం అంతా వ్యాప్తించి ఉంది అని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారు? దిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్లోక. నజాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయ అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మకు ఎప్పుడు జన్మ కానీ మృత్యువు కానీ లేదు. అది జన్మింపలేదు, జన్మింపదు, జన్మింపబోదు. జన్మరహితమును నిత్యమును శాశ్వతమును పురాతనము అగు అట్టి ఆత్మ దేహము చంపబడినను చంపబడదు. సో కృష్ణుడు ఏం చెప్తున్నారంటే ఇక్కడ దే ఆర్ ఆల్ నాట్ బాడీస్, దే ఆర్ సోల్స్. దాన్ని ఎలాగేం టచ్ చేయలేవు. బాడీస్ అంటారా, అది ఎలాగనా అది ఉండాలనుకున్నా ఎక్కువ రోజులు ఉండదు. కాబట్టి అలా అని చెప్పేసి నువ్వు శరీరం కాదు ఆత్మ కాబట్టి నువ్వు ఎవరైనా చంపేవచ్చు, శరీరం ఎలాగ చచ్చిపోతుంది కాబట్టి చంపేవచ్చు, అది కాదు ఇక్కడ కృష్ణుడు చెప్తున్నది. కృష్ణ ఇస్ నాట్ టెల్లింగ్ దాట్. కృష్ణుడు ఏమంటాడంటే అశాశ్వతమైన దానికోసము శాశ్వతమైనది వదలకూడదు అని చెప్తున్నారు. మీకు అర్థమైందా? అశాశ్వతమైన దానికోసం శాశ్వతమైనది వదలకూడదు. ఇక్కడ నీ యొక్క ధర్మం అనేది శాశ్వతమైనది, శరీరం అశాశ్వతమైనది అనమాట. కాబట్టి అది అశాశ్వతమైనది, దానికోసం నువ్వెందుకు నీ యొక్క శాశ్వతమైన ధర్మంను విడిచిపెడుతున్నావని చెప్తున్నారు. సో ఈ విధంగా కృష్ణుడు అంటే నేను ఒక 3-4 శ్లోకాలు చెప్పాను, కానీ యాక్చువల్గా 19 శ్లోకాలు కృష్ణుడు ఆత్మతత్వం గురించి చెప్తాను అనమాట. సో కంక్లూజన్ ఏం చెప్తారు? ఫస్ట్ పాయింట్, నిజంగా నువ్వు కరుణ చూపించాలనుకుంటే నువ్వు ఎలా చూపిస్తావు కరుణని? వాళ్ళని యుద్ధంలో ధర్మానుసారంగా వాళ్ళని వధించడం ద్వారా వాళ్ళు పాపాలు తొలగిపోతాయి. కాబట్టి నెక్స్ట్ జన్మలో వాళ్ళకి మంచి జన్మ వస్తుంది, రైట్? అండ్ నువ్వు వాళ్ళని వదిలేసావంటే ఆ కర్మ అనేది ఖచ్చితంగా వాళ్ళకి వచ్చి తీరుతుంది వాళ్ళకి. రెండోది అలాగైనా సరే శాశ్వతంగా ఉండిపోరు. సో దట్ యు ఆర్ నాట్ డూయింగ్ యువర్ డ్యూటీ ప్రాపర్లీ అండ్ అశాశ్వతమైన శరీరం కోసం శాశ్వతమైన నీ యొక్క ధర్మాన్ని విడిచిపెడుతున్నావు అని చెప్పి భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు. సో ఆత్మ అనే కాన్సెప్ట్ తెలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లోకంలో చాలా సమస్యలు ఉండవు. there will not be so many problems if you understand this concept. Anyhow, it's coming close, we will go to next thing. So తర్వాత భగవంతుడు ఏమంటారంటే, సో ఈవెన్ ఇఫ్ యూ థింక్ నువ్వు నిజంగా నువ్వు శరీరం అనుకున్నా సరే, అంటే రెండో కారణం ఏం చెప్తున్నాడు ఇక్కడ అర్జునుడు, కృష్ణ నేను ఫ్రెండ్స్ అందరూ పోతే ఎవరితో అనుభవించాలి అని చెప్పి. దానికి కృష్ణుడు ఫర్దర్గా ఏం చెప్తారంటే, చూడు అర్జున, రెండో కారణం, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ శరీరం అనుకున్నా సరే, ఒక క్షత్రియుడిగా విజయమో వీరస్వర్గం అంటారు కదా, యుద్ధం గెలిస్తే ఈ రాజ్యాన్ని అనుభవిస్తావు. యుద్ధం ఓడిపోయినా సరే, నువ్వు ఓడినా వాళ్ళు ఓడినా సరే, క్షత్రియుడు యుద్ధంలో ఓడిపోయినప్పుడు వాళ్ళకి వీరస్వర్గం జరుగుతుంది. కాబట్టి బోత్ వేస్ యాక్చువల్గా యూ విల్ ఎంజాయ్. అంటే నువ్వు సరే భౌతికంగా ఆలోచించినా సరే అది నీకు లాభమే, ఆధ్యాత్మికంగా ఆలోచించినా సరే అది నీకు లాభమే అని చెప్తున్నారు అనమాట ఇక్కడ భగవంతుడు. సో కాబట్టి నీ యొక్క ధర్మాన్ని నువ్వు నిర్వర్తించి చెప్తున్నారు. తర్వాత శ్లోకంలో తర్వాత కృష్ణుడు ఏమని చెప్తున్నారు, మూడవ ప్రశ్న కదా, పాపభీతి అని చెప్పి. సో పాపభీతి అనే విషయంలో కృష్ణుడు తర్వాత ఏం చెప్తారంటే, రాదర్ ఒక శత్రువుడిగా నీ యొక్క ధర్మాన్ని నిర్వర్తించకపోవడం ద్వారా, నీ యొక్క స్వధర్మాన్ని చేయకపోవడం ద్వారా యాక్చువల్గా నువ్వు పాపం చేసిన వాడు అవుతావు అనమాట. నువ్వు యుద్ధం చేస్తే పాపం అంటున్నావు, కానీ యుద్ధం చెయ్యకపోతే ఒక జడ్జి అనేవాడు ఖైదీని వదిలేస్తే పాపం, పోలీస్ అనేవాడు దొంగని వదిలేస్తే పాపం, ఎందుకంటే వాడి యొక్క ధర్మం అది. సో బై నాట్ డూయింగ్ యువర్ డ్యూటీ యాక్చువల్గా అది నీకు పాపం తగులుతుంది. రెండోది అది పాపం మాత్రమే కాదు, రెండోది జనాలందరూ కూడా నేను అసహించుకుంటారు, మూడవల్ని పిరిగివాడు అనుకుంటారు, దానికన్నా చనిపోవడం మేలు అని చెప్పి. సో దట్ మీన్స్ నీ స్వధర్మం గురించి చెప్తారు. స్వధర్మం అంటే శారీరక స్థాయి అని చెప్పి. క్షత్రియుడు అనేది శారీరక స్థాయి, ఆత్మస్థాయిలో ఎవరు బ్రాహ్మణుడు ఎవరు క్షత్రియుడు. సో కృష్ణుడు ఏం చెప్తాను, నువ్వు శరీరం అనుకున్నా సరే యు ఆర్ యాక్చువల్గా నువ్వు నీ ధర్మం చేయాలి.
నువ్వు ఆత్మ అనుకుని ధర్మం చేయాలి. సో అదే విషయాన్ని ఇక్కడ బ్యూటిఫుల్గా చెప్తారనమాట. నెక్స్ట్ భగవంతుడు అంటే 3వ ప్రశ్న 4వ ప్రశ్న ఈ 2 ప్రశ్నలకి సమాధానం ఎలా చెప్తున్నారంటే ఇలా చెప్తున్నారు. స్వధర్మం సనాతన ధర్మం. ఈ స్వధర్మం అనేది 3వ ప్రశ్నకు సమాధానం, సనాతన ధర్మం అనేది 4వ ప్రశ్నకు సమాధానం. ఈ స్వధర్మం అంటే ఏంటి? దేహాత్మిక కర్తవ్యము అంటే కుటుంబము మరియు వృత్తులను చూసుకోవడం. మనందరికి శరీరం ఉంటుంది. ఐ హ్యావ్ దిస్ బాడీ, సో యూ హ్యావ్ యువర్ బాడీస్. సో స్వధర్మం కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే కొన్నిసార్లు జనాలు ఈ యాక్చువల్గా ఎందుకు సగటు మనిషి శాస్త్రాన్ని చదవాలని భయపడతారంటే ఈ అరకొర జ్ఞానం అనేది అందరికీ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఎక్కడో చిన్న తీసుకొని ప్రభుజీ మీరే చెప్పారు శరీరం కదా ఆత్మ, కాబట్టి నేను ఎందుకు నా మదరు ఈవిడ నా మదర్ ఏంటి, ఈవిడ నా ఫాదర్ ఏంటి, ఆత్మకి తల్లి ఎవరు తండ్రి ఎవరు? అది వాస్తవమే, ఆత్మశాలి తల్లి ఎవరు తండ్రి ఎవరు. కాబట్టి నేను ఎందుకు నా వై షుడ్ ఐ బీ సో మచ్ బోదర్డ్? కాబట్టి నాకు భార్య ఏంటి, పిల్లలు ఏంటి, తల్లి ఏంటి, తండ్రి ఏంటి? సో దట్ ఈస్ యాక్చువల్గా నాన్ సెన్స్. సో నువ్వు ఆత్మ అయి ఉండొచ్చు, కానీ ఈ ఆత్మ శరీరంలో ఉంది. అంటే శరీరం అనేది కూడా చాలా ముఖ్యము. శాస్త్రాలు ఎప్పుడు కూడా శారీరక ధర్మాన్ని విస్మరించమని చెప్పలేదు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఎందుకు అంటే ఇదం శరీరం కలు ధర్మ సాధనం. ఎందుకంటే ఆ శరీరం అనేది కూడా నీ ఆత్మని మనము సరే మోక్షము ముక్తి అనే పదాలు వినే ఉంటారు కదా మీరు, అదేంటో ఎవరికి తెలియదు పూర్తిగానే, బట్ యాజ్ ఆఫ్ నౌ సో ఆత్మ పూర్ణత్వం సాధించడానికి శరీరం అనే వాహనం చాలా అవసరం. కాబట్టి శారీరక ధర్మాన్ని విస్మరించమని ఎక్కడ శాస్త్రం చెప్పదు అది. కాబట్టి మన శారీరక ధర్మాలు కూడా చేస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరికి ఒక ధర్మం ఉంటుంది. తండ్రి గారికి ఒక ధర్మం ఉండొచ్చు, ఒక కొడుకు గారికి ఒక ధర్మం ఉండొచ్చు, ఒక భర్త గారికి ఒక ధర్మం ఉండొచ్చు, రైట్? కుటుంబ సంబంధాలు. సిమిలర్గా ఒక దేశ పౌరుడికి ఒక ధర్మం ఉండొచ్చు. ఆత్మస్థాయిలో ఎవడు ఇండియా, ఎవడు పాకిస్తాన్, అందరం ఒకటే కదా. నెక్స్ట్ లైఫ్ నువ్వు పాకిస్తాన్లో పడతావు, అప్పుడు నువ్వు ఇండియా మీద నువ్వు బాంబేస్తావు. ఈ లైఫ్లో నువ్వు మేరా భారత్ మహాన్ అని చెప్పి దేశం కోసం ప్రాణాలు నేను ఛాతీ ఇచ్చి కమాన్ అని చెప్పి షహీద్ అని చెప్పి నెక్స్ట్ లైఫ్లో నువ్వే పాకిస్తాన్లో పుట్టి ఇండియాని షూట్ చేస్తావేమో. అంటే ఇప్పుడు రైటా అప్పుడు రైటా, ఎప్పుడు రైటు? సో అలా అని చెప్పి ఆ దేశభక్తి అంటే తప్ప అంటే నో. డివోటీస్ దేశభక్తి నమ్మరంటే కాదు. మనం శరీరంలో ఉన్నాం కాబట్టి శారీరక ధర్మాలు కూడా మనం నిర్వర్తించాలన్నమాట అది. సో కాబట్టి సిమిలర్గా అంటే ఇప్పుడంటే మన ఉద్యోగాలు మన ధర్మాలు వేరు, బట్ అదర్వైజ్ ఒకప్పుడు ఒక బ్రాహ్మణుడిగా, క్షత్రియుడిగా, వైశ్యుడు, శూద్రుడిగా ఎవరి ధర్మాలు వాళ్ళకు ఉండేవి. కాబట్టి ఆ ధర్మాలు కూడా సక్రమంగా నిర్వర్తిస్తూ ఉండాలి. నిర్వర్తించడం ద్వారా కూడా వాళ్ళు ఆటోమేటిక్గా ఒక రకమైన జ్ఞానాన్ని పొంది వాళ్ళు ఈవెన్చువల్గా భగవంతుని చేరుకునేవారు అనమాట. ఇది స్వధర్మము. కృష్ణుడు చెప్తున్నాడు, నీ స్వధర్మం నువ్వు పాటించకపోతే అది పాపము. నీ స్వధర్మాన్ని నువ్వు పాటించకపోయినా అది కూడా ఒక రకంగా తప్పు అని చెప్తున్నారు. మోర్ డీటెయిల్స్ మనం 3వ అధ్యాయంలో వింటాం ఇది. తర్వాత ఇది స్వధర్మం. రెండోది ఏంటిది? సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మం అనే పేరు నేను ఫర్దర్ 3 ఏళ్ళ ముందు కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు సనాతన ధర్మం అంటే ఎవరికి అడిగాను, మీరు ఎవరికైనా తెలుసా అంటే సగం మందికి తెలియదని చెప్పారు. కానీ ఈరోజు నేను ఇప్పుడు మీరు ఎవరైనా సనాతన ధర్మం అంటే మీకు తెలుసా అని అడిగితే ఇక్కడ 240 మంది ఉన్నారు, ప్రతి ఒక్కరు చేస్తాడు. అంటే ఆ పేరు విన్నాం స్వామి అని చెప్పి. 3 years ముందు ఆ పేరు మీరే చెప్పండి, 3 ఏళ్ళ కింద ఆ పేరు మీరు ఎంతమంది అంటే వీఆర్ నాట్ హర్డ్ మచ్. సో కారణాలు ఏవైనా కానీ బట్ సనాతన ధర్మం అనే పేరు చాలా ఫేమస్ అదనమాట. రీసెంట్ పవన్ కళ్యాణ్ ఐఎమ్ అన్అపాలజెటిక్ హిందూ అని చెప్పి మన అన్అపాలజెటిక్ హిందూ, అన్అపాలజెటిక్ సనాతని. సో ఎవ్రీ వన్ ఈస్ టాకింగ్ అబౌట్ సనాతన్. ఏంటి సనాతన ధర్మం అడిగితే ఏ రాజకీయ నాయకులైతే నేను ఆయన సనాతన ధర్మాన్ని ప్రమోటెడ్ వాటర్ చెప్పుకునే వాళ్ళు ఎగ్జాక్ట్గా అడగండి, ఒక్కొక్కడు ఒక మాట చెప్తాడు. ఎవరు కూడా ఏ ఇద్దరు వ్యక్తుల మాటలు కూడా కలవు, ఎందుకంటే వాళ్ళకి ఏం శాస్త్రం ఆధారంగా లేదు. ఆ టైంకి ఏది అవసరమో చెప్తారనమాట. కానీ వాస్తవంగా సనాతన ధర్మము, ఇక్కడ స్వధర్మము సనాతన ధర్మం చెప్పుకుంటున్నాం. సో సింపుల్ ఆ పదం సనాతన అని ఉంది, అవునా కదా? సనాతన అంటే ఎటర్నల్, శాశ్వతం అని అర్థం. సో శాశ్వతమైనది ఏంటి? శరీరం శాశ్వతమా, ఆత్మ శాశ్వతమా? ఆత్మ, అవునా? మల్లేశ్వరిగా చెప్తున్నారనమాట, ఆత్మ శాశ్వతం. కాబట్టి సనాతన ధర్మం అంటే ఆత్మస్థాయి ధర్మం. స్వధర్మం అంటే శారీరక స్థాయి, అశాశ్వతమైనది, శరీరం స్థాయి. సనాతన అంటే శాశ్వతమైనది అనమాట. శాశ్వతమైన ధర్మము అంటే నువ్వు ఇండియాలో పుట్టినా, పాకిస్తాన్లో పుట్టినా, అమెరికాలో పుట్టినా, యుక్రెయిన్లో పుట్టినా, రష్యాలో పుట్టినా సరే, ఎక్కడ పుట్టినా సరే ధర్మం మారకూడదు. అలాంటి ధర్మం ఏంటి? అది ఆత్మస్థాయి ధర్మం. ఆత్మ అనేది ఎక్కడైనా ఆత్మే కదా. సో సనాతన ధర్మం అంటే ఆత్మస్థాయి ధర్మం, విచ్ మీన్స్
విచ్ మీన్స్ భగవంతునితో మనకున్న సంబంధం, భగవంతుని పట్ల మనం చేయవలసిన ధర్మం, అది సనాతన ధర్మం. ద రిలేషన్ బిట్వీన్ జీవ అండ్ ద లార్డ్, ఆ సంబంధాన్ని తిరిగి పునర్వ్యవస్థీకరించుకునే మార్గము సనాతన ధర్మం. సింప్లీ స్పీకింగ్, సర్వింగ్ ద లార్డ్, లవింగ్ ద లార్డ్, భగవంతుని ప్రేమించడం, భగవంతుని సేవించడం. అది మనం ఎలా చేస్తామంటే భగవంతునికి ఇష్టమైనవి చేస్తాం మనము. ఇన్ సింపుల్ టర్మ్స్ మన భగవంతుని నామం జపం చేయడము, శాస్త్రం చదవడము, ఆధ్యాత్మికత, ఇది మన సనాతన ధర్మం కింద వస్తుంది. ఆత్మస్థాయిలో చేసే కార్యము. అంటే ఇప్పుడు ఈరోజు క్లాస్లో సనాతన ధర్మం ఎగ్జాక్ట్గా 1 hour క్లాస్ చెప్పుకోవచ్చు, ఇప్పుడు అది నేను చెప్పలేను కాబట్టి ఇంత చెప్తున్నాను. కాబట్టి కృష్ణుడు అక్కడ ఏం చెప్తున్నారంటే, అరే నువ్వు వర్ణ వ్యవస్థ డ్యామేజ్ అవుతుంది అంటున్నారు. అంటే కృష్ణుడు ఎందుకు చెప్తున్నాడు సనాతన ధర్మం గురించి అంటే, నువ్వు వర్ణ అంటున్నావు కానీ అవన్నీ తర్వాత, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్టర్నల్ నేను చెప్తున్నాను, భగవంతునిగా నేను చెప్తున్నాను కాబట్టి యుద్ధం చేయని చెప్పి, కాబట్టి వేరే నీకు ఇంకా ఆలోచన అవసరం లేదు. ఎందుకంటే దిస్ ఈజ్ ద మేజర్. సనాతన ధర్మ ఎలిమెంట్ వచ్చినప్పుడు అక్కడ స్వధర్మం అనేది పక్కన పెట్టవచ్చు, అంటే నిజంగా కన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు. బట్ భగవంతుడు స్వయంగా చెప్తున్నప్పుడు ఇలా చేయని చెప్పినప్పుడు వేరే అవసరం లేదు అక్కడ అది. కాబట్టి డు నాట్ డూ. సో కాబట్టి మీరు ఏం చేయండి, మీరు ఒక యోగ డిటాచ్డ్గా చేయండి అని చెప్పి కర్మయోగ చెప్తారనమాట. డిటాచ్డ్గా అంటే దీనివల్ల నాకు లాభం ఏంటి, నష్టం ఏంటి అనే ఆలోచన పెట్టుకోవడం మాను. నేను చెప్తున్నాను కాబట్టి చేయండి, కర్మయోగ మార్గంలో వెళ్ళండి అని చెప్పి ఇక్కడ కృష్ణుడు ఈ యొక్క సనాతన ధర్మంలో ఈ కర్మయోగ సిద్ధాంతాన్ని, ఇక్కడ సనాతన ధర్మంలో భాగంగా కర్మయోగ సిద్ధాంతాన్ని ఇక్కడ చెప్తారు. ఈ శ్లోకము ఇప్పుడు మీ అందరికి వినిపిస్తాను. మీ అందరికి తెలిసిన శ్లోకమే ఇది. ఓకే, ఇక్కడ శ్లోకం నేను రాయలేదు, బట్ ఐ విల్ మేక్ యూ హియర్. కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్ మాతే సంగోస్త్వ కర్మని. ఈ శ్లోకం మీరు వినే ఉంటారు. ఏ విధంగా నువ్వు నీ ధర్మాన్ని చెయ్యి, ఫలితాన్ని ఆశించొద్దు, ఎందుకంటే అది నీ ధర్మం కాబట్టి చెయ్యి. ఇప్పుడు శత్రువు యుద్ధం చేయకుండా చెయ్యి, దానిలో నాకు లాభమా నష్టమా ఇన్ని లెక్కలు వేసుకోవద్దని చెప్తున్నాడు కృష్ణుడు అక్కడ. దాన్నే కర్మయోగం చెప్పినట్టుగా భగవద్గీతలో మొదటి 6 అధ్యాయాలు కర్మయోగం. కర్మయోగం అంటే మన కర్మలు ఎలా చేయాలని చెప్పి, నెక్స్ట్ 6 అధ్యాయాలు కర్మలు ఎవరి కోసం చేయాలి, అది నెక్స్ట్ 6 chapters. సో భగవంతుడి కర్మయోగ సిద్ధాంతం ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి దాని ప్రకారంగా యుద్ధం చేయని చెప్తున్నాడు అనమాట. అలా చేయడం ద్వారా ఏమవుతుంది, నువ్వు అన్నిటికీ డిటాచ్డ్గా ఉంటావు, లాభ నష్టాలు బేరేజ్ వేసుకోవు, నువ్వు నిశ్చింతగా నీకు ధర్మాన్ని చేయగలుగుతావు అని చెప్పి కృష్ణుడు ఇక్కడ చెప్తున్నారు. అలా చెప్పినప్పుడు అప్పుడు అర్జునుడు కంక్లూజన్ అడుగుతారు. ఏమని అడుగుతారంటే, ఈ ఆస్క్ దిస్ క్వశ్చన్, మై డియర్ లార్డ్, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఉంటే స్థితప్రజ్ఞ అవుతారంటున్నారు. స్థితప్రజ్ఞ అంటే యాక్చువల్గా ఏంటి అని అడుగుతారనమాట. సో ఈ ఆస్క్ దిస్ క్వశ్చన్, వాట్ యాక్చువల్ ఇట్ మీన్స్ బై స్థితప్రజ్ఞ అని చెప్పి. సో దిస్ ఇస్ ద శ్లోక. స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితదీహి కిం ప్రభాషేత కిం ఆసీత వ్రజేత కిం. అర్జునుడు ఇలా అన్నాడు, ఓ కృష్ణ, తన చైతన్యం అతీంద్రియంలో కలిసిపోయిన వ్యక్తి లక్షణాలు ఏమిటి, అతడు ఎలా మాట్లాడతాడు, అతని భాష ఏమిటి, అతడు ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు. సో సింప్లీ స్పీకింగ్ ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నారు, నువ్వు కర్మయోగ ప్రకారంగా యుద్ధం చెయ్యి అని చెప్పారు ఇక్కడ. నువ్వు శరీరం అనుకున్నా నువ్వు యుద్ధం చేయాలి లాజికల్గా, నువ్వు ఆత్మ అనుకున్నా యుద్ధం చేయాల్సిందే అని చెప్పి, అలా చేయడం ద్వారా ఏమవుతుంది, నువ్వు కర్మయోగం చేసి యుద్ధం చేయడం ద్వారా ఏమవుతుంది, నువ్వు స్థితప్రజ్ఞగా ఉంటావని అంటారనమాట. ఇప్పుడు అర్జున్ అడుగుతాడు, యాక్చువల్గా స్థితప్రజ్ఞ గురించి ఎక్కువ చెప్పండి అన్నప్పుడు ఈ ప్రశ్న అడుగుతారు. స్థితప్రజ్ఞ యొక్క కిమాసేత వజరికం అంటే ఆయన అక్కడ అడవడికి ఎలా ఉంటుంది, ఆయన మనోభావన ఎలా ఉంటుంది అని అడుగుతారు. అప్పుడు కృష్ణుడు స్థితప్రజ్ఞ అనే కాన్సెప్ట్ చెప్తాడు. ఇది లాస్ట్ సబ్జెక్ట్ అనమాట. 54వ శ్లోకం నుంచి 72వ శ్లోకము, దిస్ హోల్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ నేను సింపుల్గా చెప్తాను అనమాట. నేను పీపీటీలోనే చెప్పేస్తాను మీ డైరెక్ట్గా ఈ కాన్సెప్ట్. ఇదే లాస్ట్ కాన్సెప్ట్ ఈరోజు క్లాస్కి. ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్థితప్రజ్ఞ అవ్వాలి అంటే ఫస్ట్ ఇంద్రియ నిగ్రహం ఉండాలి అని చెప్తున్నారనమాట. ఆ ఇంద్రియాలు బై డిఫాల్ట్ చాలా దృఢంగా ఉంటాయి, వాటిని అదుపు చేయ ప్రయత్నము యత్నించు విచక్షణాపూర్ణి మనస్సును సైతం అది హరించవేయుచున్నది. అంటే చాలామంది మనస్సును కంట్రోల్ చేసుకుని ట్రై చేస్తారు, అవునా కాదా? మనం అందరం ట్రై చేస్తాము. ప్రతి స్టూడెంట్ అనుకుంటాడు, ఎగ్జామ్ రాసి అనుకుంటాడు, ఈ సెమిస్టర్ ముందు నుంచి చదవలేదు, నెక్స్ట్ సెమిస్టర్ మాత్రం డే 1 నుంచి చదువుతాను, ఎగ్జామ్ రోజున టెన్షన్ పడను, హ్యాపీగా రాస్తా అని చెప్పి అనుకుంటాడు. కానీ మళ్ళీ సేమ్ స్టోరీ, మళ్ళీ సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది, ఏం చదవడు, ఎగ్జామ్ ముందు రోజే మళ్ళీ చదువుతాడు, మళ్ళీ అదే ఆలోచన, నెక్స్ట్ సెమిస్టర్ మాత్రం నేను డే 1 నుంచి చదువుతాను అని చెప్పి, ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేచి చదువుతానని చెప్పి. సో మనం ఎన్నెన్నో అనుకుంటాము, అనుకున్నట్లు అవ్వు, మన మనస్సు మన ఇంద్రియాలు మన నిగ్రహంలో ఉండవు.
కృష్ణుడు ఆ విషయం చెప్తున్నాడు. సో మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలనే విషయం ఇక్కడ కొంచెం చెప్తున్నాడు. ఇక్కడ డీటెయిల్గా 6వ అధ్యాయంలో చెప్తారనమాట. నేను చెప్పినట్టుగా ఇది దిస్ ఈజ్ ఎ సమ్మరీ. సో నెక్స్ట్ ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్లోక. ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంద్రియ నిగ్రహం లేకపోతే ఏమవుతుందో చెప్తున్నారు. ధ్యాయతో విషయాన్ పుంసాన్ సంగస్తేషు పజాయతే సంగాత్ సంజాయతే కామాన్ కామాత్ క్రోధోభిజాయతే క్రోధోద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి భాంశాత్ బుద్ధినాశో ప్రణశ్యతి. సో భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే చూడు అర్జున, స్థితప్రజ్ఞ అవ్వాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే నీ ఇంద్రియాలు, యువర్ సెన్సెస్ అదుపులో పెట్టుకోవాలి. ధ్యాయతో విషయాన్ పుంసాన్, దేని మీద నువ్వు ఫోకస్ పెడతావో ఏమవుతుంది, దాని పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. సంగాత్, ఇప్పుడు ఒక మందుబాబు ఉన్నాడండి, వాడు ఈ మన గీతాఫరు లెక్చర్ వదిలేసి విని మానేశాడు అవన్నీ. చాలామంది మానేశారండో, మామూలు కాదు. కానీ తర్వాత రోజు తన ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నాడు, మధ్యలో లిక్కర్ షాప్ వెళ్తుంది, బాలాజీ వైన్స్. చేసేది గుడిసెడ్ పని, మళ్ళీ పేరేమో బాలాజీ వైన్స్ అనమాట. అక్కడ కూడా బాలాజీ వైన్స్. సో బాలాజీ వైన్స్ అలా వెళ్తున్నాడు. అండ్ ప్రతిరోజు అలా చూస్తున్నాడు అనమాట. అక్కడ మందు లైన్లో ఉన్నారనమాట, గ్లాస్ వేసుకొని తాగుతున్నారు అనమాట. వీళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. ఇస్కాన్ వాళ్ళ ప్రోగ్రాం అనవసరంగా అటెండ్ అయ్యాను, అటెండ్ అవ్వకపోతే బాగుండేది, దీనివల్ల ఇప్పుడు నేను సో అంటే ధ్యాయతో విషయాన్ని వాటి మీద ఆయన కంటెంప్లేట్, అంటే బయటకు వదిలేశాడు, కంటెంప్లేటింగ్. ధ్యాయతో విషయాన్ని పుంసాన్ కంటెంప్లేట్ చేస్తుంది అనమాట. దానివల్ల మళ్ళీ అటాచ్మెంట్ అనేది ఏర్పడుతుంది. ధ్యాయతో విషయాన్ని పుంసాన్ సంగాస్తేషు పజాయతే సంగాత్ సంజాయతే కామం. దానివల్ల కామం అంటే బలమైన కోరిక, నాకు అది కావాలి అని చెప్పి కోరిక ఏర్పడుతుంది అనమాట. సంగాత్ సంజాయతే కామాన్ కామాత్ క్రోధోభి జాయతే అని చెప్పి కావాలని కోరిక పుడుతుంది. సో ఆ కోరిక పుట్టిన తర్వాత అది తీర్చుకోకపోతే ఏమవుతుందంట, క్రోధం కింద మారిపోతుందంట. అవునా కాదా? నీకు ఒకటి కావాలి. ఎవరికైనా కోపం ఎందుకు వస్తుంది చెప్పండి? మనం అనుకున్నది అవ్వకపోతే కోపం వస్తుంది. అవునా కాదా? స్ట్రాంగ్గా అనుకోవడం అంటే అది కామం. అది ఎక్కడైనా సరే ఇంకా మందు కావాలి. నెక్స్ట్ బాగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, అరే మీరేమైనా స్వామీజీ ముందు మాట ఇచ్చారు చల్లని చెప్పేసి మీరు ఎందుకు వెళ్తున్నారు మళ్ళీ ఇప్పుడు, నేను డబ్బులు ఏమైనా ఒప్పుకోను అంటే మనకి గడగడగడగడగడగడ లేసిపోతుంది అనమాట. బికాజ్ స్ట్రాంగ్ డిజైర్ వచ్చింది అప్పటికే. సో క్రోధోద్భవతి సమ్మోహ. సో క్రోధం వస్తే ఏమవుతుందంటే క్రోధోద్భవతి సమ్మోహ. సమ్మోహ అంటే మోహంలోకి వెళ్ళిపోతావు, అంటే నువ్వేం మాట్లాడుతూ నీకు తెలియదు, ఏం చేస్తావు నీకు తెలియదు, చేయలేకపోతుందేమో, నోరు లేచిందేమో, నోటి నుంచి శుద్ధ సంస్కృత వాక్యాలు వస్తున్నాయేమో, ప్యూర్ సంస్క్రిట్ అనమాట, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. వింటే రక్తాలు వచ్చేస్తారు అలాగా. క్రోధోద్భవతి సమ్మోహ స్మృతి విభ్రమ. అంతవరకు నువ్వు క్లాస్లో విన్నావు, అన్ని రోజులు విన్నావు, ఇది మంచిది కాదు, దీనివల్ల ఈ నష్టాలు ఆ నష్టాలు, లేకపోతే వాట్ ఎవర్ ఏదైతే నువ్వు నాలెడ్జ్ విన్నావో స్మృతి విభ్రమ అంత మర్చిపోయావు. మీరు ఆలోచించండి, జనాలు కొన్నిసార్లు ఏదో తాత్కాలిక సుఖం కోసం అభం తెలియని ఒక శుభం ఒక ఆడపిల్ల మీద అత్యాచారాలు చేస్తున్నారు. వాడికి తెలియదా 5 నిమిషాల సుఖం కోసం తర్వాత నేను దొరికితే ఫస్ట్ వాళ్ళ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది, తర్వాత నా జీవితం ఏమవుతుంది, నన్ను నమ్ముకున్న నా కుటుంబ సభ్యుల సంగతి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి? కానీ వాడికి ఆ టైంలో వాడికి బుర్ర పనిచేయదు. సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి భాంశాత్ బుద్ధినాశో ప్రణశ్యతి. వాడి బుద్ధి మొత్తం నశిస్తుంది, వాడు మృగం అవుతాడు, ఆ విధంగా వాడు పతనం అవుతుంది. కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో. అంతటి కారణం ఏంటంట, ఫస్ట్ది ధ్యాయతో విషయాన్ పుంసాన్ కృష్ణుడు చెప్తున్నాడు. కాబట్టి మై డియర్ అర్జున, ఇంద్రియాలని గాలికి వదిలేయవద్దు అని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు. ఇంద్రియాలను గాలికి వదిలేస్తే ఏమవుతుంది, వాటిని నువ్వు బజార్లో వదిలేస్తే అది ఏదో ఆసక్తి అయిపోతుంది, అలా 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 పెరిగి ఏమవుతుంది, అది స్ట్రాంగ్ కోరిక అయిపోతుంది. ఆ కోరిక తీరకపోతే రకరకాలుగా వస్తున్నాయి అనమాట. సో కాబట్టి యూ కంట్రోల్ యువర్ ఇన్పుట్, నీ మైండ్లో ఇన్పుట్ని కంట్రోల్ చేసుకోవాలని చెప్తున్నారు. సో అప్పుడు కానీ ఎలా కంట్రోల్ చేసుకోవాలి కృష్ణ అని అర్జున్ అడుగుతున్నాడు. ఇప్పుడు మనం ఉన్నామండి, ఇప్పుడు ఎందుకండి ఇప్పుడు ఎందుకు జనాలు ఓటీటీస్ అని ఉన్నాయి, ప్రతి దానిలో వైలెన్స్ అని చూపిస్తున్నారు అక్కడ. సో అది చూసి అదొక హీరోయిజం, అంటే హీరో అంటే ఎంతమంది చంపితే అంత హీరో. సో ఆ వైలెన్స్ పిల్లల్లోకి వెళ్తే రేపు పొద్దున వాళ్ళని ఎలా మనం ఎక్స్పెక్ట్ చేస్తామని వాట్ వీఆర్ టీచింగ్. సో ఇదే ప్రాబ్లం అనమాట, ఈవెన్చువల్లీ ఇలాగ డ్యామేజ్ అవుతుంది అది. సో బట్ దెన్ అర్జున్ ఆస్క్స్ కృష్ణ, బట్
మనిషి అనేవాడు యాక్టివ్గా ఉండాలి కదా, ఆడు ఇన్యాక్టివ్గా అన్నీ మూసుకొని కూర్చోలేడు, ఎలా సాధ్యం అని చెప్పి కృష్ణుడు ఏం చెప్తారు, విషయాన్ వినివర్తంతే నిరాహారస్య దేహిన రసవర్జస్య రసోప్యం చ పరం దృష్ట్వా నివర్తతే. మీకోసం చూపిస్తాను అది. కృష్ణుడు పరిష్కారం చెప్తున్నారు అనమాట. ఏమని చెప్తున్నారంటే ఇక్కడ చెప్పారు కదా, ఇంద్రియ వస్తువులు మమకారం పెరిగితే కామము, కామం పెరిగితే క్రోధం అవుతుంది. తీరకపోతే ఆ క్రోధం అనేది ఫర్దర్గా ఏమవుతుంది, దిగ్భ్రమము, బుద్ధిని ఆశిస్తుంది, ఏం చేయడానికి వెనకాడము, సామాజిక నేరాలు, ఆత్మహత్యలు, మానభంగాలు మనం విన్నాము. సో దాన్ని పరిష్కారం ఏంటి, కృష్ణుడు పరిష్కారం ఏం చెప్తా చూడండి. విషయాన్ వినివర్తంతే నిరాహారస్య దేహిన రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. సో దేహిని అంటే శరీరాన్ని ఇంద్రియ భోగం నుంచి నిగ్రహించినను ఇంద్రియార్థముల పట్ల రుచి నిలిచియే ఉంటుంది. కానీ అత్యున్నత రసాస్వాదన ద్వారా అట్టి కర్మలను అంతరింపజేసి అతడు చైతన్యమందు స్థిరుడు కాగలడు. ఈ తెలుగే కానీ మనకు అర్థం కాదు, ఇది నేను సింపుల్ చెప్తాను మీకు. చిన్న పిల్లవాడు ఉన్నాడు, వాడు మట్టి తింటాడు. మనం చూసే ఉంటాం, చిన్నపిల్లలు మట్టి తింటారనమాట, ఏదో తినేస్తారనమాట. మట్టి తినొద్దురా బాబు అంటే విన్నాడు, వాడు డైరీ మిల్క్ ఇచ్చి నువ్వు మట్టి తినకపోతే చాక్లెట్ ఇస్తారంటే మానేస్తాడనమాట. చేతిలో మట్టి పడి చాక్లెట్ ఇస్తారని చెప్పి. సో చిన్నపిల్లలకి చాక్లెట్, మరి మనకి. సో సిమిలర్లీ కృష్ణుడు ఏమన్నారంటే నిరాహార అంటే నువ్వు అది వదిలినా సరే అది నేను వదలదు, నువ్వు దాన్ని వదిలిస్తావు. సరే నీకు ఆల్కహాల్ హ్యాబిట్ ఉంది, వదిలిస్తావు దాన్ని, కానీ అది నేను వదలట్లేదు, అది మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంది. సో అప్పుడు ఏం చేయాలంటే రసవర్జ్యం రసోప్యశ్చ పరం దృష్ట్వా నివర్తతే. హయ్యర్ టేస్ట్ కావాలి అంటున్నారు కృష్ణుడు. అంటే మనము హయ్యర్ టేస్ట్ని పొందాలి. హయ్యర్ టేస్ట్ వచ్చినప్పుడు లోవర్ టేస్ట్ వదిలేస్తాము. ఇప్పుడు అక్కడ క్యాబేజ్ కూర ఉంది, అక్కడ పన్నీర్ కూర ఉంది, పన్నీర్ కూర అంటే పన్నీర్ కూర తింటాం మనం అక్కడ, క్యాబేజ్ పక్కన పెట్టేసి. సో అలాగనే జీవి అనేవాడు హయ్యర్ టేస్ట్ని పొందాలి వాటిలో. సో అది ఎలా చేయాలంట అండ్ భగవంతుడితో సంబంధంగా. సో మనము చాలామంది బ్యాడ్ హ్యాబిట్స్ వదిలించుకోవాలనుకుంటారు, ఏం అవసరం లేదండి. గుడ్ హ్యాబిట్స్ని పెంచుకుంటే ఆటోమేటిక్గా బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి వెళ్ళిపోతాయి. ఒకసారి భగవంతుని విషయాల్లో టేస్ట్ మనకు వస్తే, భగవంతుని నామంలో కానీ, భగవంతుని సేవలో కానీ, భక్తుల సాంగత్యంలో కానీ ఒక్కసారి దాంట్లో మనకు కొంచెం రుచి వస్తే ఇవన్నీ అసలు ఉష్కాకి, అంతే, ఇవన్నీ ఉష్కాకి అయిపోతాయి. సో భగవంతుడు అలా చెప్పినప్పుడు ఏమవుతుంది, అప్పుడు నువ్వు సిద్ధప్రజ్ఞ కింద వస్తామని చెప్తున్నారు. అండ్ ఎగ్జాంపుల్ కృష్ణుడు ఏమిస్తున్నారు, తాబేలు ఇస్తున్నారంట. తాబేలు అనేది అవసరమైనప్పుడే ఇంద్రియాలను బయటకు తీస్తుంది, అవసరం లేనప్పుడు ఇంద్రియాలను ముడుచుకొని ఉంటుంది. అవునా కాదా? సిమిలర్గా మనం కూడా అవసరమైనప్పుడు మన ఇంద్రియాలను సంపూర్ణంగా బయటకు తీస్తాము, అవసరం లేనప్పుడు మన ఇంద్రియాలు ముడుచుకుంటాం అనమాట. అంటే ఏంటి ప్రభుజీ అని మీరు అడగొచ్చు. అది 3, 4, 5 అధ్యాయంలో చెప్తాను నేను మీకు. కానీ కృష్ణుడు ఇక్కడ ఇలా చెప్తాను. కంక్లూజన్ ఏం చెప్తున్నారు, స్థితప్రజ్ఞుడు అనేవాడు ఎలా ఉండాలంటే ఒక సముద్రంలా ఉండాలని చెప్తున్నారు. కంక్లూజన్ లాస్ట్ శ్లోక. సముద్రం అంటే ఏంటి, ఒక చిన్న గ్లాస్ ఉంది, చిన్న పిల్లి కాలువ, చిన్న చెరువు ఉంది, అందులో కాలు వస్తే చెరువు పొంగిపోతుంది అనమాట. కానీ సముద్రం అనేది ఎన్ని నదులు వెళ్తున్నా సరే సముద్రం పొంగిపోదు. అదేవిధంగా ఒక స్థితప్రజ్ఞుడు అనేవాడు వాడు తన చేతను ఎలా తయారు చేసుకోవాలంటే, ఎన్ని వచ్చినా సరే, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇది వచ్చినా సరే అతడు అన్ని షేక్ చేయలేవు. అంటే మన కాన్షియస్నెస్, మన మనోస్థితి, మన కాన్షియస్నెస్ని చిన్న పాండ్ నుంచి ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్, గ్లాస్లో ఇంకో గ్లాస్ నీళ్ళు వేస్తేనే బయటకు వచ్చేస్తాయి. కానీ సముద్రంలో ఎంత వేసినా సరే పైకి రావన్నమాట. అలాగ మన యొక్క కాన్షియస్నెస్ని మహాసముద్రం కింద మార్చుకోవాలి అని కృష్ణుడు ఇక్కడ చెప్పి ఇక్కడతో ముగుస్తున్నారు అనమాట. దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ చెప్తా. చేతన్ భగత్ పేరు విన్నారా మీరు? ఇండియాలో నెంబర్ 1 రైటర్ ఒకప్పుడు. ఇప్పుడు మనకు తెలియదేమో, చాలామంది మీకు తెలిసి ఉంటుంది. చేతన్ భగత్ ఇండియాస్ నెంబర్ 1. ఆయన తన ఒక పుస్తకము రచించాడు, అది రేపు మార్కెట్లో రిలీజ్ అవుతుంది. ఆయన ఫుల్ టెన్షన్లో ఉన్నాడు. వాళ్ళే చెప్తారు మైండ్ కంట్రోల్ మీద పుస్తకాలు రాస్తారు, స్ట్రెస్ మేనేజ్మెంట్ పుస్తకాలు, కానీ వాళ్ళే స్ట్రెస్లో ఉంటారనమాట. నా స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద రాసిన పుస్తకము సక్సెస్ అవుతుందా లేదా అని స్ట్రెస్ తీసుకుంటారు వాళ్ళు. బయటికి వాళ్ళు స్ట్రెస్ మేనేజ్మెంట్ చెప్తారు. సో ఆ చేతన్ భగత్ అనే వ్యక్తి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాడనమాట. బస్ స్ట్రెస్ ఉంది అని చెప్పి బయట తిరగడానికి వెళ్ళినప్పుడు ఇస్కాన్ టెంపుల్ కనిపించింది, చౌపాటి, బాంబే వెళ్ళాడు. అక్కడ పరమపూజ రాధానాథ్ స్వామి మహారాజు ఉన్నారు. సో ఆయన డివోట్ చేతన్ భగత్ మన టెంపుల్కి వచ్చాడని చెప్పి ఆయన మహారాజుని కూర్చోబెట్టారనమాట. సో మహారాజు ఈయన పెద్ద వ్యక్తి, చేతన్ భగత్ ఇండియాస్ నెంబర్ 1 రైటర్ అని చెప్పి. సో ఆయన టెన్షన్లో ఉన్నాడు. మహారాజు అడిగారు, సో వాట్ ఈస్ ద మ్యాటర్ అంటే, రేపు నా పుస్తకం రిలీజ్ అవుతుందండి, సో ఐ హ్యావ్ దట్ యాంగ్జైటీ అని చెప్పి. సో ఈ యాంగ్జైటీ ఎలా జయించాలి అని అడిగారు. దానికి మహారాజు భగవద్గీతలో పుస్తకం తీసుకుని ఈ శ్లోకాన్ని చెప్పారనమాట. ఏం చెప్పారంటే, చూడండి, చిన్న
చిన్న పాండ్లో కొంచెం వాటర్ వెళ్ళినా సరే అది పొంగిపోయి డిస్టర్బ్ అవుతుంది. అదే మహాసముద్రంలో ఎంత వెళ్ళినా సరే డిస్టర్బ్ అవ్వదు అని చెప్పి. కాబట్టి మన యొక్క కాన్షియస్నెస్ని వీ హ్యావ్ టు వైడెన్ అవర్ కాన్షియస్నెస్. మన చేతన్ని విస్తరించి, అంటే అర్థం ఏంటంటే సింపుల్. ఇప్పుడు నువ్వు ఇదే లైఫ్ అనుకున్నప్పుడు ఎగ్జామ్లో ఫెయిల్ అయితే గాడ్ చచ్చిపోతావు, లవ్ ఫెయిల్ అయితే కోసేసుకుంటావు. దట్ మీన్స్ యు ఆర్ వెరీ నారో. బట్ లైఫ్ అనే విషయంలో అవగాహన పెంచుకున్నప్పుడు చిన్న చితక కాదు, పెద్ద పెద్ద విషయాలైనా సరే నవ్వుతూ స్వీకరించగలవు దాన్ని. అంటే నేను చాలా చాలా పెద్ద పెద్ద జీవిత సత్యాలు చాలా ఫాస్ట్గా చెప్పేస్తున్నాను, ఎందుకంటే ఈ అధ్యాయంలో కృష్ణుడు ఫాస్ట్ చెప్పేశాడు. బట్ ఫర్దర్ క్లాసెస్లో వీటినే విలమర్చి చెప్తాను నేను. చేతన్ భగత్ ఇలా చెప్పినప్పుడు చేతన్ భగవత్ వెంటనే మహారాజు ప్రణామం చేసి ఆనందంగా బయటకు వెళ్ళాడు. తర్వాత చేతన్ భగత్, ఇది మాకు ఇస్కోన్ వాళ్ళు చెప్పలేదు, చేతన్ భగత్ స్వయంగా తన ఫేస్బుక్లో ఈ స్టోరీ రాశాడనమాట. నేను అందరికీ చెప్తాను కానీ నాకు ఈ స్వామీజీ చెప్పారని చెప్పి రాశాడు అది. సో మన కాన్షియస్నెస్ అలా విస్తరించుకోవాలని చెప్పి కృష్ణుడు ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఈ విధంగా 2వ అధ్యాయం ముగుస్తుంది. అని చెప్పినట్టుగా ఈ అధ్యాయంలో చాలా కాన్సెప్ట్ అలా 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 టచ్ చేసి కృష్ణుడు వెళ్తారు. కానీ వాటిని నేను చెప్పాను కదా, తల్లి అడుగుతుంది, నాన్న కరెంట్ ఎందుకు పోయింది? లోడ్ ఎక్కువైపోయింది. తర్వాత క్వశ్చన్ ఏంటి, లోడ్ అంటే ఏంటి కదా. అదేవిధంగా ఇప్పుడు అర్జునుడు ఇవన్నీ విన్నాడు కదా, ఫర్దర్ ఒక్కొక్కడు అడుగుతుంటాడు, కృష్ణ అందాక మీరు శరీరం అన్నారు దాని గురించి చెప్పండి, కర్మయోగం అంటే చెప్పండి, డిటాచ్మెంట్ అన్నారు అది చెప్పండి అని మళ్ళీ ఫర్దర్గా అన్ని అడుగుతారనమాట. అది మనము 3వ అధ్యాయం నుంచి వింటాం. 3వ అధ్యాయం నుంచి చాలా ఈజీగా భగవద్గీత అర్థమవుతుంది, మనకి ఈజీగా అర్థమవుతుంది. 2వ అధ్యాయము ఏ లాట్ ఆఫ్ కాన్సెప్ట్స్ కృష్ణుడు కవర్ చేస్తారు, ఎందుకంటే ఇది కన్వర్జేషన్, ఇది డైలాగ్, నాన్ లీనియర్ అప్రోచ్ స్టోరీ టెల్లింగ్. 3వ అధ్యాయం నుంచి లీనియర్గా ఉంటుంది అంతా. ఓకే, సో ఈరోజు ఎక్కడితో ముగిస్తాను. ఈరోజు కూడా మనము 10 నిమిషాలు లేట్ అయ్యాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ 10 నిమిషాలు లేట్ స్టార్ట్ చేస్తాము. బట్ ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి, ఐ వాంట్ టు ఆన్సర్ క్వశ్చన్స్. కాబట్టి ఎందుకంటే దీని మీద చాలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. దెర్ ఆర్ మెనీ కాన్సెప్ట్స్ వి డిస్కస్ టుడే. కొంత మీకు అర్థం కాకపోతే భయపడొద్దు, అర్జునుడు కూడా అర్థం కాలేదంట. అందుకని అర్జునుడికి అర్థమైపోతే 3వ అధ్యాయం ఎందుకు భగవద్గీతలో ఇంకా 18 అధ్యాయాలు ఉన్నాయి ఇంకా. సో అర్జునుడికి అన్నీ పూర్తిగా అర్థం కాలేదు, కాబట్టి అర్జునుడు మిగతా అధ్యాయాల్లో ఫర్దర్ క్వశ్చన్ అడిగాడు. బట్ స్టిల్ మీరు ఇక్కడ నన్ను అడగవచ్చు. ఎస్, ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి, రైజ్ యువర్ హ్యాండ్. ఇక్కడ ఎవరో ఒకరు రాశారు, ఇక్కడ సోల్ కాన్సెప్ట్, గురూజీ డోంట్ బీ రాంగ్, ఐ డోంట్ నో ఫుల్ కాన్సెప్ట్, మేబీ దిస్ ఇస్ ద రీజన్ వై ఐమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఒక సోల్ ఆత్మని అన్నిసార్లు వస్తాయి, పాపులేషన్ ఎలా పెరుగుతుంది, కానీ నేను ఇది విన్నప్పుడు ఒక కాన్సెప్ట్ ఐడియా వచ్చింది. ద లా ఆఫ్ కన్జర్వేషన్ స్టేట్స్ దట్ ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ డిస్ట్రాయిడ్ బట్ ఇట్ క్యాన్ చేంజ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్. ఓకే, సో సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాన్షియస్నెస్ ప్రకారంగా ఈ సృష్టి అంటే ఒక్కలోకం అనుకుంటున్నాం మనం. అలాగా ఈవెన్ సైంటిస్ట్ కూడా చెప్తారు, దేర్ ఆర్ అన్లిమిటెడ్ యూనివర్సెస్ అండ్ ప్లానెట్స్ అని వాళ్ళు కూడా చెప్తారు అనమాట. ట్రిలియన్స్ అని చెప్తారు. అండ్ రెండోది పాపులేషన్ పెరుగుతుంది తగ్గుతుంది అంటాం కదా, అది ఏ ఆధారంగా చెప్తున్నాము? మనం కౌంట్ చేసే పాపులేషన్ కేవలం మనుషుల యొక్క పాపులేషన్ అంతా ఈరోజు 750 కోట్లు, అవునా కాదా? నీ ఒక్క శరీరంలో కనీసం 100 కోట్ల క్రిములు, బ్యాక్టీరియా అన్నీ ఉంటాయి తెలుసా? ఒక్క శరీరంలో. అన్నిటికీ ఆత్మ ఉంటుంది. ఆత్మ అనేది మనిషికి మాత్రమే కాదండి, ప్రతి జీవరాశికి. నేను ఇప్పుడు ఈ ఒక్క రూమ్లో దర్ అన్లిమిటెడ్ లివింగ్ ఎంటిటీస్ ఉంటాయన్నమాట, అన్మానిఫెస్ట్ స్టేట్లో, రైట్? మనం తాగే గ్లాస్ వాటర్లో, అంటే అఫ్కోర్స్ ఇప్పుడు ఆర్ఓ వాటర్ని పక్కన పెడితే దేర్ ఆర్ సో మచ్. సో కాబట్టి ద నెంబర్ ఆఫ్ సోల్స్ ఆర్ అన్లిమిటెడ్. సో ఇట్స్ నాట్ అబౌట్ పాపులేషన్ అనేది. సో అయితే ఆ సోల్ మనిషి, వేరే జంతువులు, అది ఎలాగా ట్రాన్స్మైగ్రేట్ అవుతుంది అనేది మనం భగవద్గీతలో మనము దాన్ని 15వ అధ్యాయంలోనే వింటాము, తర్వాత 10వ అధ్యాయంలో విస్తారంగా వింటాం అన్నమాట. ఆత్మ అనేది ఎలాగ శరీరాలు మారుతుంది, దేని ఆధారంగా మనిషి శరీరం వస్తుంది, దేని ఆధారంగా జంతువుల శరీరాలు వస్తాయి, ఇవన్నీ ప్రశ్నలు కూడా విస్తారంగా మనము భగవద్గీత 10వ అధ్యాయం 15వ అధ్యాయం వాటిలో మనం వింటాం అలాగా. థ్యాంక్ యూ. వంశీ గోపాల్ కృష్ణ ప్రభు, అన్మ్యూట్. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద్, ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, నాకు మీరు చెప్పిన శ్లోకంలో మీరేమన్నారంటే దేనికైనా స్టార్టింగ్, ఏ ప్రాబ్లంకైనా స్టార్టింగ్ మన సెన్సెస్, ఇంద్రియాల నుంచి మనకి ఎంటర్ అవుతుంది. అండ్ దాని నుంచి కోరిక కింద మారి, క్రోధం కింద మారి, ఎవ్రీథింగ్ విల్ గో ఇంటూ వెయిన్. బట్ నాకేంటంటే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో, ప్రెసెంట్ సినారియోలో we cannot avoid seeing anything in front of us, right? Exactly. So
మనం ఎలా సేఫ్ గార్డ్ చేసుకోవాలి ప్రభుజీ? జస్ట్ అంటే ఐ కెనాట్ అవాయిడ్ ఎనీథింగ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి టైంలో అండర్స్టూడ్ క్వశ్చన్. మీ క్వశ్చన్ నాకు అర్థమైంది. నేను జాబ్ చేసినప్పుడు అంటే నేను నా ఎగ్జాంపుల్ చెప్పుకుంటా. జాబ్ చేసినప్పుడు నేను బికాజ్ ఐ వర్క్డ్ యాజ్ ఏ సీనియర్ స్ట్రాటజీ కన్సల్టెంట్. సో ఎవ్రీ 1-2 months నేను ఐ హావ్ టు టేక్ మై టీమ్. నా పైన కూడా ప్రాజెక్ట్ మేనేజర్లు ఉంటారు. సో టీం తీసుకొని కొన్నిసార్లు హోటల్కి వెళ్ళాల్సి వస్తుంది. సో అండ్ దే గో దే టేక్ నాన్ వెజిటేరియన్ అండ్ దే డ్రింక్ అండ్ ఆల్. సో ఐ కెన్ అవాయిడ్ ఇట్. కానీ నేను ఒక జాబ్ చేసినప్పుడు పూర్తిగా అన్నిటి ప్రతిసారి అవాయిడ్ చేస్తుంటే అది నాకు ప్రొఫెషనల్గా నాకు బ్యాడ్ రిమార్క్. సో నేను వెళ్ళాల్సి వచ్చేది. అక్కడ వెళ్ళడం వల్ల ఆ స్మెల్ అంతా నాకు ఒక రకంగా నాజియాటిక్ ఫీలింగ్ అనమాట. వాటిని నాకేం కోరికేం లేదు వాటిని ట్రై చేయాలని చెప్పి, బట్ ఇట్ వాజ్ ఎ డిస్టర్బెన్స్ ఫర్ మీ ఫర్ ష్యూర్. అండ్ ఏంటంటే అది ఆ స్మెల్ అది ఒక రకమైన ఆకలి కూడా క్రియేట్ అయ్యేది అనమాట, బికాజ్ దట్ స్మెల్ అంటే. సో నేను ఏం చేసేవారంటే ఆ తర్వాత ఎప్పుడైనా సరే అలా పార్టీలకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు నేను ముందుగానే పక్కన ఉన్న రూమ్కి వెళ్ళి అక్కడ నేను డిన్నర్ చేసేసి తర్వాత మళ్ళీ ఆఫీస్కి వచ్చి, పక్కన ఆఫీస్ ఉండేది టెంపుల్. సో ఆఫీస్కి వచ్చి అప్పుడు వెళ్ళేవాడిని. అప్పుడు నా స్టమక్ ఫుల్. నా స్టమక్ ఫుల్ ఉన్నప్పుడు వెన్ ఐ గో దేర్ అప్పుడు నా ఆటోమేటిక్ నా టంగ్, నా నోసు అవన్నీ కూడా సాచురేట్ అయిపోతాయి. సేమ్ వాట్ ఎవర్ దే హాట్ దే బ్రింగ్ అండ్ ఆల్, అది నన్ను డిస్టర్బ్ చేసేదే కాదు. నా నోస్ డిస్టర్బ్ అయ్యేది కాదు, నా అసలు ఏం డిస్టర్బ్ అయ్యేది కాదు నాకు. ఎందుకంటే ఐఎమ్ సాచురేటెడ్, రైట్? సో సిమిలర్లీ సో వెన్ యూ ఆర్ సాచురేటెడ్ అప్పుడు మనకి ఆ సెన్సెస్ అంతా డిస్టర్బ్ చెయ్యవు. అది హంగర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కడుపుకి హంగర్, కడుపు నిండిపోతే ఎదురుగా నీకు పన్నీర్ టిక్కా పెట్టినా నీకు డిస్టర్బ్ అవ్వదు, ఎందుకంటే స్టమక్ ఇస్ ఫుల్. సో సిమిలర్లీ మనము నీ కళ్ళ ముందు ఏమొస్తున్నాయి వాటిని నువ్వు అవాయిడ్ చేయలేకపోవచ్చు, కానీ వాటిని నువ్వు ఆల్రెడీ పాజిటివ్ వాటర్తో ఫిల్ చేస్తున్నావు లేదని నీ చేతిలో ఉంది. సో ఇప్పుడు మేము సాధువులుగా ఉన్నాము, మేమేంటి భౌతిక సుఖాలను త్యజించాము అంటాము. ఎలా ఉండగలరండి అని త్యజించి? సాధ్యమేనా అది? కానీ మేము ఎలా ఉండగలుగుతామంటే మేము భౌతిక త్యజించాము అంతేగాని మేము పూర్తి త్యాగులమేం కాదు. మేము వాటిని ఆధ్యాత్మికమైన విషయాలతో వీఆర్ ఫిల్లింగ్ ఇట్. ప్రతి ఒక్కరికి మ్యూజిక్ వినాలనిపిస్తుంది చెవులకి. సో ఇన్స్టెడ్ ఆఫ్ హియరింగ్ సమ్ మండేన్ మ్యూజిక్, ఒక అమ్మాయి అందాన్ని గ్లోరిఫై చేసే మ్యూజిక్ వినడం బదులు భగవంతుని అందాన్ని గ్లోరిఫై చేసే మ్యూజిక్ వింటాం మేము. దట్ ఈస్ వెరీ ప్యూరిఫైంగ్ టు మై దిస్ థింగ్. సిమిలర్గా అందాన్ని చూడాలి ఎవరికి ఉండదండి. మామూలు వ్యక్తితో బయటకు అందమైన అమ్మాయి ఉంటే అసలు ఆ అమ్మాయి నీకు అసలు తల్లి అనే వాయు వరుస ఆలోచించకుండా అందాన్ని చూస్తారు. అది న్యాచురల్, అది స్వాభావికం ఒక బద్ధావస్థలో ఉన్న వ్యక్తికి. మరి మాకు అంటే మేము మనుషులం కాదా? మరి మాకు ఎలాగనా? మేము మా కళ్ళని భగవంతుడి సౌందర్యాన్ని చూస్తాము, ఆ సౌందర్యం మేము మెడిటేట్ చేస్తాము. అప్పుడు భగవంతుడి సౌందర్యాన్ని చూసిన కళ్ళకి వేరే సౌందర్యం కానదండి. మనం చిన్నప్పుడు అన్నమయ్య సినిమా కూడా చూసాము. అందులోని స్వామివారు అన్నమాచార్యుల వారిని తీసుకెళ్ళి ఈ సౌందర్యానికి నువ్వు అయిపోతే ఎంతకన్నా సౌందర్యాన్ని చూపిస్తే నువ్వేమైపోతావు అడుగుతారు, అవునా కదా? అటు ఎంతకన్నా సౌందర్యాన్ని చూపిస్తే ఆ సౌందర్యానికి నేను దాసోహం అయిపోయిన జీవితాన్ని అర్పిస్తానండి అంటారు అన్నమాచార్యుల వారు. సో అయితే అలా తీసుకెళ్తా అని చెప్పి చూపిస్తారనమాట. అక్కడ చూపిస్తే అక్కడ స్వామివారిని చూపించినప్పుడు చూపించినప్పుడు ఆయన ఆ సౌందర్యాన్ని చూసి ఆయన మోర్చిపోతారు అక్కడ. అది సో ఇక్కడ క్వశ్చన్ వస్తుంది, అంటే అన్నమాచార్యుల వారు అంతకుముందు చూడలేదు స్వామివారిని, అంతకు ముందు కూడా చూశాడు కదా ఆయన. మరి అప్పుడు ఎందుకు అలాగా అందానికి పరవశించి మోర్చిపోలేదంటే అప్పుడు తన సొంత కళ్ళతో చూశాడు. ఇప్పుడు భగవంతుడు అక్కడ గురువు రూపంలో వచ్చాడు కాబట్టి ఒక గురువు ఆయనకి ఒక దివ్య చక్షు ఇచ్చాడు. ఆ దివ్య చక్షుతో చూసినప్పుడు అప్పుడు భగవంతుని యొక్క నిజ అందము, ఆ సౌందర్యం కనిపించింది. ఆ సౌందర్యానికి ఆయన దాసోహం అయ్యాడు అనమాట. సో సిమిలర్లీ మన విషయంలో కూడా మనము భగవంతుని యొక్క భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళ యొక్క మనోభావన మనకి తాకుతుంది. ఆ మనోభావనతో ఆ చక్షువులతో మనం చూసినప్పుడు మనకి వాటిలో ఎంతో రుచి వస్తుంది. థ్యాంక్ యూ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరే. శ్రీమద్ భగవద్గీత కీ జై, శ్రీల ప్రభుపాద్ కీ జై.